ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. Explore only the truth, the two for you all. Shobha explores. సిద్ధ చక్ర వైద్యం అంటే ఏమిటి? సిద్ధశాస్త్రం అనేది పరమేశ్వరుడు అమ్మవారికి ఉపదేశిస్తూ వచ్చిన వంశపారంపర్యంగా మా అమ్మమ్మ గారు నా గురువు గారండి. నేను 36వ తరాన్ని ఇది ప్రాక్టీస్ చేయడం. హీరో అయిన మహేష్ బాబు గారికి ట్రీట్మెంట్ ఇచ్చి తెలిసింది సోషల్ మీడియా మూలన. ఆయనకి మామూలుగా సివియర్ మైగ్రేన్స్ ఉండేవండి. బాగానే ఇబ్బంది పడ్డారండి. బాగా తగ్గింది. దీని గురించి చెప్పిన మొదటి వ్యక్తి అండి ఆయన, నమ్రత గారు కూడా. ఆవిడకి ఒక వర్టిగో ప్రాబ్లం ఉండేది, ఆవిడికి తగ్గడం. ఈ వైద్యం ద్వారా ఎటువంటి రోగాలను నయం చేయొచ్చని? 2 రకాల రోగాలు ఉంటాయమ్మా. తినాల్సిన దానికన్నా ఒక ముద్ద తక్కువ తిన్నా పర్వాలేదు, తేలిగ్గా ఉండేలాగా. తెలియకుండా యూనివర్స్ మనకి ఎదురొచ్చి అన్ని అరేంజ్ చేసి పెడుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పారు కదా, ఆ సిద్ధాంతమేనా మీరు ఇప్పుడు ప్రస్తావిస్తున్నది? ఎగ్జాక్ట్గా, పర్ఫెక్ట్గా అంతేనండి. మీరు చేతబడిని విశ్వసిస్తారు కదా తల్లి? చేతబడులు అంటే మాట్లాడుకోవాలమ్మా. అది మీకు సత్యసాయి బాబాతో పరిచయం ఉంది, దాని గురించి ఏమైనా చెప్తారమ్మా? నువ్వు ఒక పెద్ద రీసెర్చ్ దానికి వెళ్తామన్నారు. వాస్తవం చూస్తే 20 ఏళ్లకి యూకే పార్లమెంట్లో డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాను. నమస్తే సింధుజ గారు. నమస్తే అమ్మా. మీరు అన్నమయ్యపురం రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎన్నిసార్లు ఈ కార్యక్రమం పోస్ట్ పోన్ అయ్యి చివరికి శ్రావణ మాసంలో మీరు వైద్యో నారాయణో హరిహి అంటారు కదా, అట్లాగా ఆరోగ్యలక్ష్మి రూపంలో వచ్చారని నేను భావిస్తున్నానండి. చాలా సంతోషం అండి, ఇక్కడి వరకు నన్ను పిలిచి ఇంత గొప్పగా మీతో మాట్లాడించే అవకాశం నాకు ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ. సంతోషం తల్లి. సిద్ధ చక్ర వైద్యం అంటే ఏమిటి? మీకు ఎలా సిద్ధించింది ఈ వైద్య పద్ధతి? సిద్ధశాస్త్రం అనేది పరమేశ్వరుడు అమ్మవారికి ఉపదేశిస్తూ అలాగా కుమారస్వామికి అలాగా సిద్ధ గురువుల నుంచి వచ్చిన వంశపారంపర్యంగా అంటే 6000 సంవత్సరాల పూర్వం నుంచి వస్తున్న ఒక అమోఘమైన మానవాళ్ళందరికీ అవసరమైన ఒక అద్భుతమైన శాస్త్రం అండి ఇది. దీంట్లో శరీరాన్ని ఎలా చూడాలి, దేని గురించి మనం వచ్చాము, ఆ పర్పస్ ఎలా సాల్వ్ అవ్వాలి. మనం ఎప్పుడూ బాధలు కష్టాలు ఇలానే మాట్లాడుకుంటున్నాం, కానీ అది కర్మ ఫలితమైందా లేకపోతే స్వయంకృత అపరాధాల వల్ల వస్తుందా అన్న విచక్షణతోటి వివరణతోటి ఒక పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. మా అమ్మమ్మ గారు నా గురువు గారండి. సో ఆవిడ ఆధ్వర్యంలో నేను 36వ తరాన్ని ఇది ప్రాక్టీస్ చేయడం. 36వ తరంలో ఇప్పుడు నేను, నా తర్వాత మా అబ్బాయి ఇలా వంశపారంపర్యంగా వస్తున్న లేదా తీసుకుంటున్న సేవ చేసుకుంటున్న అద్భుతమైన శాస్త్రానికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉంటూ ఇలా మేము ఎంత చేయగలుగుతాము, ఎంత క్లారిటీ తోటి ఇవ్వగలుగుతాము ప్రపంచానికి సైంటిఫిక్ ప్రూఫ్ తోటి అని రీసెర్చ్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందమ్మా ఇది. అవునండి, చాలా సంతోషం అండి. మీరు 36వ తరం అంటే ఇన్ని తరాలు మాకు తెలియలేదే అని చింతిస్తున్నానండి. మీ తరంలో నాకు పరిచయం అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా అదృష్టం అండి నాకు. ఇలాగా నా జన్మ ధన్యమవుతున్నందుకు నన్ను ఒక పద్ధతిలో చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్లో 4వ ఏట నా ట్రైనింగ్ స్టార్ట్ అయిందండి. ఈ ట్రైనింగ్లో ఏంటంటే శరీరం మీద పట్టు రావడం, మనసును ఆధీనంలో ఉంచుకుంటూ ఉండే ప్రాక్టీసెస్ చేయడం, తర్వాత ఆరోగ్యం అనేది బయట కొనే వస్తువు కాదు, అది అంతర్లీనంగా అంతర్ముఖం అవుతున్నప్పుడు ఉద్భవించే ఒక మహాశక్తి. ఆ విస్ఫోటనం జరగాలి అంటే ఎలాంటి ప్రాక్టీసెస్ చెయ్యాలి ఇవన్నీ నేర్చుకుంటూ ఒక 20 ఏళ్ళగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు రీసెర్చ్ దాంట్లోకి వచ్చామండి. ఇది నేను మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఈ మెడ నొప్పితో బాధపడుతోందండి. మీ దగ్గరకు వచ్చి నయమైందని చెప్పి వాళ్ళ అమ్మ
తను వచ్చి నాకు చెప్తే అప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. అవునండి. సికింద్రాబాద్లో ఉన్నారు అప్పుడు మీరు. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిందండి. 10 ఏళ్ల క్రితం. 10 ఏళ్ళు కాలేదు కానీ 8 ఏళ్ళు అయింటుందండి. నేను మీ దగ్గరకు వచ్చాను, చాలా సంతోషపడ్డాను. ఒక 8-9 సార్లు వచ్చానండి నేను మీ దగ్గరికి. వచ్చి అంటే నేను ఉన్నది ఆర్గానోలో నుండి అక్కడికి రావాలంటే 2 గంటలు, మళ్ళీ వెళ్ళాలంటే 2 గంటలు. అలా మధ్యలో ఏవో ప్రోగ్రామ్స్ రావడంతో నేను 9 వరుసనే అటెండ్ అయ్యాను. నాకు కొంచెం నడుము నొప్పిగా ఉండింది. అది కొంచెం సర్దుబాటు అయ్యేసరికి నేను ఇంకా మళ్ళీ రాలేకపోయాను. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి శృతి చేసుకోవాలి బాడీని అనుకుంటున్నానండి. అది మా పుణ్యం అండి మీకు చేయడం. మీరు చాలా హ్యాండ్సమ్ హీరో అయిన మహేష్ బాబు గారికి ఒక ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన షూటింగ్స్లో ఇంకా యాక్టివ్గా పాల్గొనేందుకు సహకరించారని తెలిసింది సోషల్ మీడియా మూలన. ఆ వివరం కొంచెం చెప్తారా? ఎందుకంటే ఆయన చాలా ఫాలోయింగ్ ఉన్న హీరో కదా. ఆయన మీ వైద్యం ద్వారా ఉపయోగపడింది ఆయనకనంటే ఇంకా చాలామంది ఉపయోగం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. ఆయనకి మామూలుగా సివియర్ మైగ్రేన్స్ ఉండేవండి బాగా. అంటే లైట్స్ వల్ల, ఆయన షూటింగ్స్ వల్ల, లైటింగ్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. బాగానే ఇబ్బంది పడ్డారండి. తర్వాత ఒక కామన్ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు సంప్రదించడం జరిగింది. తర్వాత మైగ్రేన్ ఆయనకి కొంచెం బ్రీదింగ్ ఇష్యూస్, కొంచెం బాడీ లోగా ఉండడం, ఫిజికల్గా ఓవర్ ఎగ్జాస్ట్ అయిపోతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండే స్కెడ్యూల్స్ ప్రకారం పరిగెడుతూ ఉండాలి. సో బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు ఉండాల్సిన బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే, లేదా కొంచెం లో ఆక్సిజన్ లెవెల్కి కనుక వెళ్తే మైగ్రేన్ తొందరగా, నర్వస్ సిస్టమ్ వీక్ అవడం వల్ల మైగ్రేన్ వచ్చేది బాగా. సో అది కూడా ఆయనకు బాగానే స్వాంతన కలిగింది, బాగా తగ్గింది. చాలా ఆత్మీయంగా కూడా ఉంటారండి. ఆయన చేసే దగ్గర కూడా ఆయన యాక్టరా అనేది పక్కన పెడితే సాధారణమైన ఒక మనిషిగా చూస్తే ఆయనకు అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. కాకపోతే లేదు, ఇలాంటి వైద్యం ఒకటి తెలియాలి అని ముందుకొచ్చి అందరికీ హెల్ప్గా ఉండాలని చెప్పి ఎండార్స్ చేసి దీని గురించి చెప్పిన మొదటి వ్యక్తి అండి ఆయన. సెలబ్రిటీస్ మామూలుగా ఎలా ఉంటారంటే వచ్చిందా దాగే పక్కన పెట్టేసామా, ఎందుకు అంతా తెలియని ఇలా అనుకుంటారు. కానీ అలా కాదండి. ఆయన న్యాచురల్ వేలో ఉండే ఒక, అంటే మన హిందూ సాంప్రదాయానికి విలువిచ్చి ఇలాంటి ఒక అద్భుతం మనలో ఉంటుంది, మనలో జరుగుతుంది అని చెప్పి ఆయన ముందు వచ్చి నేను ఇలాగ ఇంటర్వ్యూ చేస్తానని అడగడం, ఆ తర్వాత అది క్లియర్ అవ్వడం అందరికీ తెలిసిందేనండి. సో ఆయనకు కూడా చాలా బాగా తగ్గింది. అలాగే వాళ్ళ ఆవిడ కూడా, నమ్రత గారు కూడా, ఆవిడకి ఒక వర్టిగో ప్రాబ్లం ఉండేది, ఆవిడికి తగ్గడం. ఒకటి ఏదన్నా రోగం వస్తుంది, డిసీజ్ వస్తుంది అంటే తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుందండి. సో ఒక స్వేచ్ఛ పోతుంది. అంటే ఒక భయం దగ్గర ధైర్యం లేని చోట స్వేచ్ఛ కూడా ఉండదండి. సో అంత స్వేచ్ఛగా వెళ్ళాలి, పని చేయాలి అంటే శరీరం అనేది ఒక అస్త్రంలాగా ఉండాలి, ఒక టూల్ లాగా ఉండాలి. అది మీరు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా సరే శరీరం అనేది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే కావాల్సిన మినిమం థింగ్స్ కనుక మనం చూడగలిగితే ఆటోమేటిక్గా మన బాడీ ఫిట్గా ఉండి పర్ఫెక్ట్ టూల్గా ఉంటుందండి ఏ పని చేయడానికన్నా. మీ దగ్గర నేను తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకుంటానండి. తప్పకుండానండి. తర్వాత నాకు సుమా కూడా చెప్పింది మీ వైద్యం గురించి. ఆ తర్వాత నేను వీడియోస్ చూసింది మన తనికెళ్ళ భరణి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది కూడా చూశాను. మీ వైద్యం పట్ల శ్రద్ధతోటి చూశానండి. చాలా బాగా మాట్లాడారు వాళ్ళు ఈ వైద్యం గురించి. ఈ వైద్యం ద్వారా ఎటువంటి రోగాలను నయం చేయొచ్చని అంటారు? 2 రకాల రోగాలు ఉంటాయమ్మా. ఒకటి కనిపించేది, ఒకటి కనిపించండి. సో కనిపించే రోగానికి అంటే ఫిజికల్ బాడీకి మనకున్న ఎలోపతి సిస్టమ్ ఇస్ ద బెస్ట్ వే. ఎలోపతి అంటే కొంచెం ఎమర్జెన్సీ బేసిస్కి, లేదా ఏదైనా ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయినప్పుడు మనం కూర్చుని ఇలాగా నేను మెడిటేషన్ చెయ్యి రొటీన్లో పెట్టుకుంటే కుదరదండి. కనిపించకుండా ఒక ఇమ్యూన్ సిస్టమ్ మనకి తొందరగా హీల్ అవ్వడానికి తోడ్పడే ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది మనకి లోపల. దాన్ని కనుక సవ్యమైన స్థితిలో కనుక మనం పెట్టగలిగితే, అంటే మనసు భారంగా లేకుండా, తినాల్సిన దానికన్నా ఒక ముద్ద తక్కువ తిన్నా పర్వాలేదు, తేలిగ్గా ఉండేలాగా, ఇలా ఉండే అన్ని వాటికి చాలా క్యూర్ కాని డిసీజెస్కి
అంటే స్పాండిలైటిస్, స్పైనల్ డిజార్డర్స్ అన్నిటికీ, అలాగే న్యూరలాజికల్ డిజార్డర్స్కి, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి. అంటే మనం తిన్నది వంట పట్టక అది గ్యాస్ అంటాము, లేకపోతే ఇలా పనిచేయట్లేదు, ఎన్ని మందులు వేసుకుంటున్నా తగ్గట్లేదు. ఈ మందులు వేసుకుంటుంటే తగ్గట్లేదు అనేది మందులే తప్ప, లేకపోతే శరీరంలో దోషం ఉండి అది అబ్జార్బ్ చేసుకోకపోవడం తప్ప అన్న స్థితిలో బాడీకి హీలింగ్ కావాల్సినది, అంటే అబ్జార్ప్షన్ చేసుకోవాల్సిన మెటబాలిజం ప్యాటర్న్ సరిగ్గా లేకపోతే ఆటో ఇమ్యూన్ కేసెస్ ఇవన్నీ మొత్తం ఒక సర్క్యూట్లో పనిచేస్తూ ఉంటాయి. సో మెటబాలిజం బెటర్ అవ్వాలి అంటే మన జఠరాగ్ని బ్రహ్మాండంగా పనిచేయాలి. అలా పనిచేయాలి అంటే మనం 2 రకాల తిండ్లు తింటామమ్మ రోజు. మనకి ఆకలేసే పొట్టకి తిండి, అలాగే మనసుకి ఎలాంటి ఆలోచనలు పెడుతున్నాం. మన పరిపరి విధాల ఆలోచిస్తూ లేదా ఒక లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమోషన్స్తో లైఫ్ని ఆపరేట్ చేస్తే డిసీజ్ తగ్గదండి. ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, ఎక్కడ నేను సరి చేసుకోవాలి అని ఒక ఎఫర్ట్ తోటి, ఒక అవేర్నెస్ తోటి కనుక తెలుసుకొని ప్రయత్నపూర్వకంగా 21 రోజులు మనం కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి, శరీరంలో జరుగుతున్న మార్పులకి అది బాగు చేసుకునేలాగా అదే చేసుకుంటుంది. ఎలా అయితే చిన్నపిల్లలు కింద పడ్డప్పుడు 3వ రోజుకే మళ్ళీ దెబ్బలు తగిలి నార్మల్ అయిపోయి పరిగెడుతూ ఉంటారు కదా, అలాగే ఆడవాళ్ళండి కన్సీవ్ అయినప్పుడు, డెలివరీ అయినప్పుడు ఎంత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఒక మిస్ అయ్యేది ఏంటంటే మళ్ళీ మనం రీస్ట్రెంథనింగ్ చేయం దాన్ని. ఆ చెయ్యనప్పుడు బాడీ తన శక్తిని కోల్పోతుంది. ఆ కోల్పోకుండా ఉండేలాగా మనకి పెద్దవాళ్ళంతా మనకి ఆయుర్వేదం ప్రకారం కాయం తినండి, లేకపోతే పచ్చం చేయండి, ఇలా అంతా చెప్తారండి. ఈ రోజులు అవి చెయ్యకపోవడం వల్ల రోగం యొక్క ఉధృతి ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడు మనం మందులు వేసుకున్న వంట బట్టని స్థితికి వచ్చేసాం. కానీ నిజంగా మందు వేసుకునే ముందు మన శరీరాన్ని కూడా దృఢంగా పెట్టుకుంటే ఒక్క మెడిసిన్ వేసుకుంటే సరిపోతుందండి. అలా కాకుండా నువ్వు లైఫ్ లాంగ్ ఇలానే బతకాలి అనే ఒక భయంలో ఈ జనం బతికేటప్పటికీ రోగం యొక్క ఉజృంభణ ఎక్కువగా ఉంది. పూర్వకాలం మనకేంటంటే పొద్దున లేవగానే 10 గంటలకు ఒక భోజనం, సాయంత్రం సూర్యాస్తమం లోపల అయిపోవాలి. మన శరీరం, మన మనసు సూర్యుడు చంద్రుడు ఒక ఆ గమనాన్ని బట్టి ఉంటాయి. మార్నింగ్ మనం సూర్యోదయానికి ముందే మనం లేవాలి, సూర్యుడికి నమస్కారం చెప్పుకోవడం, సూర్యాస్తం అయ్యేటప్పుడు మన డే రొటీన్ అంతా అయిపోవడం, చంద్రోదయం అవుతూనే మనసు స్థిమితంగా ఉండేది ఏదైనా ఒక గ్రంథ పఠనం కానీ, మనసుకు ఉల్లాసంగా ప్రశాంతంగా అనిపించి కుటుంబంతో మంచిగా మాట్లాడుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేస్తే అది హెల్దీ స్టేట్ అమ్మ. ఎందుకంటే హెల్త్ అనేది మనం బయట కొనుక్కుని వచ్చే వస్తువు కాదు, లోపల ఆ స్థితిని పొందేలాగా మనం మన శరీరాన్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న రోజు ఒక రోగం మనిషిన తర్వాత ఏదో ఒకటి వస్తుంది, వచ్చినా అది నయం చేసుకునే శక్తి దానికి ఉంటుంది. ఇంత శక్తి ఉంటున్న హ్యూమన్ లైఫ్ ఇంటెలిజెన్స్ అంతా ఇంత కాదమ్మా. మనకు ఉండేవి 5 శరీరాలు, పంచకోశాల మధ్యలో మన జీవుడు లైఫ్ యొక్క దానికి ఆపరేట్ చేస్తున్నప్పుడు అన్ని కోశాల నుంచి మనం ఎఫెక్ట్ చూస్తే సరిపోదు, ఆ కాజ్ ఎక్కడుంది, దేనివల్ల ఈ రోగం తగ్గట్లేదు అనే కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం మన శరీరం ద్వారా మనం చేస్తే ఆటోమేటిక్గా మన రోగ నివృత్తి అయిపోతాం, ప్రశాంతంగా కూడా ఉంటుంది లైఫ్. అంటే ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ద్వారా మానసిక రోగాలను కూడా తగ్గించడానికి వీలవుతుందా? ఆలోచనలు లేదా ఎమోషన్స్ని ఎలా ట్రైన్ చేయాలి అనేది కూడా ఒక శాస్త్రం ఉందండి. మనకి ఉపనిషత్తులో శారీరక ఉపనిషత్తు అని ఒకటి ఉంది, ఆత్మోపనిషత్తు. ఇవన్నీ కూడా మన ఎమోషన్స్ని ఎలా ట్రైన్ చేయాలి మనం, అంటే ఎలా అభ్యాసం చేయాలి. లేదా మనం భగవద్గీత చూస్తే అభ్యాసం, వైరాగ్యం 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మానసిక సంబంధించినవన్నీ కూడా సద్దు మనగడం, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించడం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. వైరాగ్యము ఇంకా అభ్యాసం, డిటాచ్మెంట్ అండ్ ప్రాక్టీస్, డిసిప్లిన్, ఈ 2 అయితే ఉండాలండి ఖచ్చితంగా. అభ్యాసము, వైరాగ్యము అంటున్నారు. వైరాగ్యం అనేది సిద్ధించడం అంత సులభం కాదేమో కదండి అందరికీ. వైరాగ్యం అంటే ఏదో వదిలి వెళ్ళిపోవడం కాదండి, అది చేసింది ఇది నాది కాదని తెలుసుకున్న అవేర్నెస్ ఈజ్ వైరాగ్యం. ఇప్పుడు మనం భోజనం చేస్తామమ్మా, భోజనం అయిపోగానే భోజనం తృప్తిగా తింటాం, ఎంత తృప్తిగా తిన్నా అది వెళ్ళిపోతుంది. ఓన్లీ ఏంటంటే ఆ సారం మనకి వంట పట్టడం. అలాగే మనం ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, దాని మీద ఎక్స్పెక్టేషన్తో చేయకుండా మనం ఎఫర్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే, అది అభ్యాసం చేస్తే ఆటోమేటిక్గా ప్రతి స్టేజ్లో వైరాగ్యం అనేది వంట పడుతూ ఉంటుంది.
ఇది కాదు, ఓ ఇలా చేసామా, నెక్స్ట్ టైం ఇలా చేయాలి, ఇలా మనం తెలుసుకుంటూ ఉంటాం, ఇంప్రూవైజ్ అవుతాం, డిటాచ్మెంట్ కూడా అలవాటు అవుతూ ఉంటుంది. ప్రతి కండిషన్లో, ప్రతి స్టేజ్లో, చిన్న పిల్లల దగ్గర నుంచి, ఇప్పుడు చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఒక మంకు పట్టాడు, అది లేకపోయినా ఉంటాడండి, నాది కాదనుకుంటాడు, వదిలేస్తాడు, మళ్ళీ అది గుర్తొచ్చినప్పుడు. అంటే మనసు ఎక్కడైతే లగ్నం అవుతోందో అక్కడ అటాచ్మెంట్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో మనసును తీసుకెళ్ళి, పంచేంద్రియాలు మనకు తీసుకెళ్ళి ఒక భగవత్ తత్వం మీద కానీ, ఆధ్యాత్మికత పట్ల కానీ, లాజిక్ పట్ల కానీ, లేకపోతే ఒక ఫ్యాక్ట్ పట్ల కానీ కనుక కనెక్ట్ చేయగలిగితే, అది ప్రాక్టీస్ చేస్తే ప్రతి క్షణం ఇలా జరగకపోయినా పర్వాలేదు అనుకునే స్థితి ఏదైతే మనం అనుకుంటామో అదే వైరాగ్యం అండి. అంతే తప్ప మనం ఎక్కడికో జపతపాలుగా ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోవడం వైరాగ్యం కాదు. నిత్యం ఉంటూ కూడా, సంసారికంగా ఉంటూ కూడా ఇది కాదు అని తెలుసుకునే స్థితి ఎవరైతే అనుభవిస్తారో ఆటోమేటిక్గా అన్ని చుట్టూతా తెలియకుండా యూనివర్స్ మనకి ఎదురొచ్చి అన్ని అరేంజ్ చేసి పెడుతుంది. ఇంత అద్భుతమైన అంటే మానవ జాతి అనే కన్నా కూడా ఈ ప్రాక్టీసెస్ అన్నీ మన హిందూ ధర్మంలో ముందు నుంచి సనాతనంగా ఎప్పటి నుంచో ఉంటూ వచ్చాయి. వైరాగ్యం అనగానే నేను గంట కూర్చుని మెడిటేషన్ చేస్తే నాకు వైరాగ్యం వచ్చేస్తుంది అన్నది కాదండి. వైరాగ్యం ఎప్పుడైతే నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు, ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ఫ్రిక్షన్ మధ్య ఇది కాదు, ఇది వదిలేసేది అనేది ఎప్పుడైతే ఆ డిటాచ్మెంట్ వస్తుందో దట్ స్టేజ్, ఆ కాన్షియస్గా ఉన్నది వైరాగ్యం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పారు కదా, ఆ సిద్ధాంతమేనా మీరు ఇప్పుడు ప్రస్తావిస్తున్నది? ఎగ్జాక్ట్గా, పర్ఫెక్ట్గా అంతేనండి. మన పని, మన ధర్మం మనం చేయడం అంతే. ఫలితం ఇలా ఉండాలని ఆ అటాచ్మెంట్ తోటి చూడొద్దు. వచ్చేది ఉంటుంది, ఎలా అయినా వస్తుందండి, కానీ మనం సిన్సియర్గా మన ధర్మంగా, పద్ధతిగా, కాన్షియస్ లెవెల్లో చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫలితం ఎక్స్పెక్ట్ చేసామనుకోమ్మా, ఫలితం మీద ధ్యాస పెడుతుంది. మన మైండ్, మన బాడీ, మన సెల్స్, మన ఇమోషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం దేని మీద ఫోకస్ చేస్తే ఎనర్జీ అక్కడికి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఒక రిజల్ట్ ఇలానే రావాలి అనుకునే దానికన్నా నేను పర్ఫెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ నన్ను వెతుక్కుంటూ వస్తుంది అనేది తెలుసుకొని చేసామనుకోండి, దట్ ఈస్ లైక్ ది రియల్ పాత్. అది అభ్యాసం చేయడం కనుక అలవాటైంది అనుకోండి, అభ్యాసం, వైరాగ్యం రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు అటువంటి సాధనలోనే, అటువంటి మార్గంలోనే పయనిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది తల్లి. మా ఇంట్లో ఒక తాతగారు, మా అమ్మమ్మ గారి మేనత్త కొడుకు, వారు కుర్తాళం పీఠాధిపతి అండి. సో ఇంట్లో వంశపారంపర్యంగా చిన్నతనం నుంచి కూడా అమ్మమ్మ ఎలా అనేవాళ్ళు అంటే, ఏది భయం ఉంటుందో అది ముందు చేసేయాలి, మామూలుగా మనం ఎప్పుడు చేసినా పర్వాలేదు అని ఒక్కొక్క ఎమోషన్ని అడ్రస్ చేస్తూ ఎలా చూడాలి దాన్ని. అంటే మనం మంచి చెడు మధ్య వెళ్ళిపోతూ ఉంటామండి అన్నింటికి. కానీ అమ్మమ్మ ఎలా ఉండేవాళ్ళంటే రేజ్ అబౌవ్, అంటే మంచి చెడు కన్నా కూడా పైన ఇంకొక స్థాయి ఉంటుంది, ఆ స్థాయి నుంచి చూడాలి. అంటే నాకు ఈరోజు ఒకటి మంచి అనిపించింది, రేపు పొద్దున అది నచ్చకపోవచ్చు. సో దీనికి ఎలాగా నువ్వు రియాక్ట్ అవుతున్నావో అక్కడ కూడా అలానే రియాక్ట్ అయ్యేంత సమర్థత, అంటే బ్యాలెన్సింగ్ నేచర్ అనేది ఆ స్థితిలో వస్తుంది అని ఇలాగా మా ఒక తాతగారు మా కుర్తాళం పీఠాధిపతి అండి. సో ఇలాగా అందరూ ఎంతోమంది మాస్టర్స్, గురువులు, మాస్టర్ సివివి గారు. కుర్తాళం పీఠాధిపతులు అంటే మన ఇప్పుడున్నవారు? ఇప్పుడు ముందున్నవారండి. ముందున్నవారు మా ఇంటికి వచ్చారు. ఆంజనేయ శర్మ గారు మా తాతగారండి. ఆంజనేయ శర్మ గారు ఆయన అడ్వకేట్. వీరికి ముందున్నాయనండి, అంటే 93 ఆ టైంలో ఉన్న ఆయన వచ్చారమ్మా వారు మా ఇంటికి. తణుకు వారు, తణుకు బంధకం. నేను ఆహ్వానించాను గురు పూర్ణిమ రోజు. మా అమ్మమ్మ గారి మేనత్త కొడుకు అండి ఆయన. సో ఇలాగా ట్రైనింగ్ అనేది ఇన్బిల్ట్, అంటే రొటీన్లో, నిత్య జీవితంలో పెద్దవాళ్ళు, మా అమ్మగారు అక్క చెల్లెళ్ళు 9 మంది, అంటే అర్థం చేసుకునే దాంట్లో ప్రతిదీ పెద్ద ప్రాబ్లం అయినా చాలా సింపుల్గా తేల్చేసేలాగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు భిన్నంగా చిన్నది కూడా పెద్దగా మైక్రోస్కోప్ పెట్టి చూడడం అనేది అలవాటైపోయిందండి. అక్కడ ఈ సమతుల్యత లేకపోవడం వల్ల దేనికి భయపడుతున్నాము, దేనికి కంగారు పడుతున్నాము, ఏది అక్కర్లేదు, ఏం లేకుండా లైఫ్ అలా పరిగెడుతూ ఉన్నాం అన్నమాట. నిజమేనండి ఆ మాట. అది అనుభవంతో తెలుసుకోవాలి అంటే ఏది ఉండాలో ఏది అక్కర్లేదో అన్న ఒక క్లారిటీ ఉంటే చాలమ్మా. ఆ క్లారిటీ తోటి కనుక మనం చూడగలిగితే ఏది మనం చెప్పినా చేసినా భావాతీతమైన మనసుతోటి కనుక ప్రజెంట్ చేయగలిగితే తప్పకుండా అక్కడ భగవంతుడు ఉంటాడు, తప్పకుండా సక్సెస్ అవుతుంది. లేకపోతే 1,00,000 పైగా ట్రీట్మెంట్స్, ఏ మెడిసిన్ లేకుండా వాళ్ళ మనస్తత్వం మార్చుకుని ట్రాన్స్ఫర్మేషన్, అంటే బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే బాడీ ఒకటే కాదమ్మా, మైండ్ ద్వారా బాడీ ఆపరేట్ అవుతున్నప్పుడు మనసు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎక్కడ కనెక్ట్ అయితే అక్కడ ఒక్క సూత్రం చాలు బాగుపడాలంటే. అలా ప్రాక్టీస్ చేసి ఉంటున్నారు అంటే ఇమాజిన్ మన హిందూ ధర్మం ప్రకారం
ఎంత గొప్పగా, ఎంత అదృష్టం ఉంటే ఈ భరతావని మీద మనం పుడతాం, ఎంత అదృష్టంగా ప్రపంచానికి ఎలుగెత్తి చూపిస్తాం. నాకు ఒక్కసారి ఏమైందంటే మీ దగ్గరకు వచ్చాను, నాకు నడుము నొప్పిగా ఉందని. దానికి ముందర నేపథ్యం చెప్తున్నాను. నేను అప్స్టైర్స్లో ఉన్నాను, కింద స్వామి వచ్చారు హోమం చేయడానికి. నేను రెడీ అయ్యి దిగుదాం అనుకుంటే దిగలేకపోతున్నాను, అటువంటి స్థితిలో ఉన్నాను, దిగలేకపోయాను. మళ్ళీ రమణ వచ్చి మెల్లిగా మెట్లు దింపి తీసుకెళ్ళిన తర్వాత హోమం జరిగింది. మానసికంగా నేను చాలా ఏకాగ్రతతో కూర్చున్నాను అక్కడ. అదంతా అయిపోయాక ప్రసాదం ఇచ్చారు, తిన్నాను. అది ఏం మిరాకిల్ జరిగిందో కానీ నాకు చాలా ఫ్రీగా నడకొచ్చేసిందమ్మా. సూపర్. నేను మెట్లెక్కి వెళ్దాం ఇంకా చాలా బాగుంది అనుకొని పోయింది, అది నిజంగా అన్న ఆలోచన వచ్చింది, మళ్ళీ పట్టేసింది. అంటే మీకే ఇక్కడ అర్థమైపోయింది, మీ థాట్ ప్రకారం బాడీ వెళ్తోంది. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉందనుకోండి, ఎలాంటిదైనా పాసిబుల్ అయిపోతుందమ్మా. ఏ మాత్రం కొంచెం కిందకు వస్తే ఆ బాడీ తట్టుకోలేదు. అంటే దానికి మంచి చెడు ఏం తెలియదు, మనం ఎలా ఆలోచిస్తే అది అలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఉన్నతమైన ఆలోచనలు లేదా ఉన్నతంగా ప్రశాంతంగా ఆహ్లాదంగా, ఇప్పుడు అంటున్నారు కదా చాలామంది పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఉండాలి లైఫ్లో. ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నవేనండి, ముందు నుంచి ఉన్నవే. ధైర్యం, సాహసం ఇలాంటివన్నీ అలవాట్లతోటి కనుక మన డే కనెక్ట్ అవ్వగలిగితే, మన మైండ్ కనెక్ట్ అవ్వగలిగితే, బాడీ అనేది ఒక టూల్లా ఉంటుందమ్మా. దాని మీద ఏం కంప్లైంట్లు ఉండవు. ఎందుకంటే శివ సంహిత, గేరండ సంహిత ప్రకారం 72,000 నాడులు ఉన్న ఈ శరీరం ఒక యంత్రం అనుకుందాం. ఈ యంత్రం ఏంటంటే, ఇప్పుడు మన బయట కారు నడిపినట్టు డ్రైవర్ బయట నుంచి ఎక్కడమ్మా, లోపల ఇన్బిల్ట్ ఉంటాడు, జీవుడు ఉంటాడు. ఏ పర్పస్కి వచ్చిందో ఏంటో దాని తగ్గట్టుగా లైఫ్ వెళ్ళడానికి ఇన్బిల్ట్ మెషిన్ ఇది. దాని పని అది చేసుకుంటూ అంటే ఉద్ధరణ పొందడానికి, ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావాల్సిన జీవితానికి మనం ఎంత కర్మఫలం అనుకున్నా అన్నిటికీ కర్మని అటాచ్ చేసేస్తాం. నా కాలు కింద పడ్డాను, ఈరోజు నా కర్మ నాకు బాగాలేదు అనేసుకుంటాం. కర్మ ప్రతిదీ అలా ఉండదమ్మా. మనం ఎంత జాగ్రత్తగా, ఎంత అంటే పెద్ద దాంట్లో పోయేది చిన్న దాంట్లో చేస్తుంది. మానవ జీవితంలో కర్మ ఎప్పుడు మన అదృష్టం కొద్దీ పెద్ద వాటిని చాలా చిన్నగా చేసేస్తుంది. ఇంత చిన్నదానికి కూడా మనం ఇంకా దాని మీద కంప్లైంట్లు చేస్తూ ఇంకా ఏముంటుందా అని, ఇంకా ఏది నాకు తృప్తిగా లేని జీవితాలు, సంతోషకరంగా లేకపోతే ఒక కృతజ్ఞత లేకుండా ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల శరీరానికి లైఫ్లో కూడా ఒక ఇన్కంప్లీట్నెస్ వస్తుంది. అది కనిపించని రోగం. ఎప్పుడైనా ఏదన్నా 10 మందితో ఆహ్లాదంగా ప్రేమగా ఉంటూ, మనకి స్వామి దగ్గర చూడండి అమ్మా, భజన పాడుకుంటుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది, ఎంత ఉత్తేజంగా అనిపిస్తుంది. మన మొత్తం నాడీ మండలం అంతా శుద్ధి అయిపోతుంది. మన పంచేంద్రియాలు లేదా మన నవరంధ్రాలు శరీరంలో ఉన్నవి ఒక స్టార్ గేట్స్, వేరే డైమెన్షన్ని ఓపెన్ చేసి యూనివర్స్లో ఉన్న సీక్రెట్స్ అని తెలుసుకోవాల్సిన శరీరం ఒక మానవ జన్మ. అవన్నీ కాకుండా నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది అని ఎంతసేపు మందుల మీద వాడి వ్యర్థం చేసుకుంటూ ఉంటే ఈ జీవితానికి ఎప్పుడు సార్థకత ఉంటుంది? ఈ క్వశ్చన్ కదా ప్రతి వాళ్ళు వేసుకోవాలి. మనం నీకు నిజంగా అంత కష్టం ఉంది అంటే ఒక ఎవరితో చెప్తే వెళ్ళిపోతుందండి. కొన్ని మనం షేర్ చేసుకోము, కొన్ని మనం శరణాగతి మనం పొందము. నాకు ఇలా కావాలి కానీ నేను మాత్రం ఏమీ మారను అనుకున్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదమ్మా. మన ఇంట్లో అయినా సరే కుటుంబ వ్యవస్థ కానీ, లేకపోతే మనం చదువుకుంటున్నప్పుడు మనకు తెలుసుకునే ఇన్ఫర్మేషన్, అది ఏదైనా ఒక శ్లోకం అవ్వచ్చు, ఏదైనా మనం రామనామం రాసామనుకోండి, ఆ రామనామం రాసేటప్పుడు కూడా మైండ్ని అక్కడ పెట్టి రాసామనుకోండి, ప్రశాంతంగా ఉంటాం. అది ఒక తేజస్సు, ఓజస్సు శరీరంలో శక్తులు ఒక ప్రచోదనం చేస్తుంది. మనసు ఆహ్లాదంగా హై ఫ్రీక్వెన్సీ తోటి కనుక ఉంటే ఏది ఇది జరగట్లేదు, ఇది నాకు లేదన్నది ఉండదమ్మా. అంతెందుకు, కామ్గా కూర్చుని ప్రశాంతంగా ఉండి నాకు ఇలా కావాలనుకుంటే ఎవరితో మనం మాట్లాడక్కర్లేదు. అది ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళ ద్వారా యూనివర్స్ మన దగ్గరికి పంపిస్తుంది. ఇలా ఎన్ని తార్కాణాలు ఉంటాయో. ఇలాంటి లైఫ్ని ఎలా చూడాలనేది ఏమంటాం, ఒక చదవడం అనుకుందాం, ఒక బుక్ అనుకుందాం. అంటే శరీరాన్ని పుస్తకంలో ఎలా చదవాలి అనేది ఈ సిద్ధశాస్త్రంలో ప్రతీది. అంటే ఇప్పుడు మనకి నాడీ జ్యోతిష్యము లేదా ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి, అలాగా శరీర ధారణతోటి జీవుడు ఎలా తపిస్తూ ఉంటాడన్నది ప్రతీది కూడా మనకి ముట్టుకోగానే మన బయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వీ కెన్ రీడ్ దట్. దాన్ని ఇప్పుడు అందరూ ఏమంటున్నాము, క్వాంటమ్ ఫిజిక్స్ లేకపోతే క్వాంటమ్ మెకానిక్స్ అంటాం. క్వాంటమ్ ఫిజియాలజీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ అల్టిమేటమ్. మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ హర్ట్స్, ఇదంతా నేను సైంటిఫిక్గా ప్రూవ్ అవుతోంది కాబట్టి చెప్తున్నానమ్మా.
ఇంత బ్రెయిన్ ఆల్ఫా వేవ్స్ లేకపోతే ఇంత గామా వేవ్స్తో మనం కొట్టుమిట్లాడుతూ ఉన్నప్పుడు కామ్గా చేయడం అనేది సంగీతానికి ఎలా ఉంటుంది, ఓంకారానికి ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రాక్టీసెస్ మనం వదిలేసి పొద్దున్న లేచి ఆందోళన, ఆవేదన, కంగారుతోటి అది మనం లేపుతోంది పొద్దున్న లేవడం. ఆ లేచేటప్పటికి డే అంతా అలానే అయిపోతుంది. కనీసం 21 నిమిషాలు శరీరానికి మనసుకి కావాల్సిన స్థిమితమైన పద్ధతిగా ఒక ఇంట్రాస్పెక్షన్ కనుక మనం చేసుకుంటే, నథింగ్ మోర్ దాన్ దట్. మనం శాస్త్రాలు వల్లివేయాలి లేకపోతే ఉపనిషత్తులు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనం కంగారు పడిపోతాం. మనకి ఉపనిషత్తులు, గురువులు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్ని ఉపమానాలతోటి మనకి ప్రతి సమస్యకి నువ్వు ఇలా చదువు అని ఒక చిన్న చిన్న కథల రూపంలో ఇంతమంది గురువులు రమణులు కానీ ఏదైనా వాళ్ళు వెళ్ళిన విధానంలో కానీ కనుక ఉండగలిగితే ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా, రావని నేను చెప్పట్లే, కానీ ఎలా చూడాలో దాన్ని అలా చూసే అంత స్థితి మనం పొందగలుగుతాం. అంతకు మించి ఇంకేముంటుందమ్మా కావాల్సింది? అదే కదా దైవత్వం అంటే, అదే కదా దివ్యత్వం అంటే. అంత దివ్యమైన స్థితికి వెళ్ళాలి అంటే కావాల్సిన పుట్టి కోట్ల జన్మ అదృష్టం చేసుకుంటే వచ్చే మనుష్య జన్మ ఇలాగా కైంకర్యంగా లేదా ఒక ఉద్ధరణ తీసుకెళ్ళి 10 మందికి ఉపయోగపడేలాగా చేయడం ఏదైతే ఉంటుందో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ గ్రేట్. వాళ్ళు మనిషి మహనీయుడు అప్పుడు అవుతాడమ్మా. ఇలాంటివన్నీ మన పెద్దవాళ్ళు మనకి చెప్పారు కాబట్టి స్థిమితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకునేంత స్థితిలో ఉన్నాం. ఇప్పుడున్న వాళ్ళకి కంగారుతోటి అన్నీ ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఆ కంగారుతోటి పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావమ్మా. అందుకని ఇప్పుడు ప్రశాంతంగా, ధైర్యంగా భగవన్ నామం చేసుకోవడం కానీ, భగవత్ సేవ చేయడం కానీ, లేదా ఏదైనా ప్రేమ తత్వంతో కనుక చూడడం కనుక అలవాటైతే ఆటోమేటిక్గా ప్రాబ్లం ఎలా వచ్చిందో గ్రహణం పట్టి వదిలినట్టుగా అలానే వదిలి వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ ఎవరు చెప్పాలి? ప్రతి వాళ్ళలోనూ లైఫ్లో అందరూ, ప్రతి కుటుంబాలను. ఇప్పుడు మేము 36 జనరేషన్ అనుకుంటున్నాం, కానీ ప్రతి కుటుంబంలో ఇలాగా ఒక 5-6 జనరేషన్ల ముందు వరకు కూడా ఏదో ఒకటి, ఒక స్మార్తం నేర్చుకోవడం కానీ, వేదం నేర్చుకోవడం కానీ, ఇలా ఏవో ఒక స్కిల్స్ ఉన్నాయి. కానీ అవి వదిలేయడం వల్ల ఇప్పుడు మనం మా వాళ్ళు అలా ఉండేవాళ్ళట అనే దానికి వెళ్ళిపోయాం. కానీ భారతీయ సనాతన ధర్మం ఎప్పుడూ కూడా మనకి నేను ఉన్నా నీకు అనే ధైర్యం చెప్పి ఒక అద్భుతమైన దివ్య ఇన్విజిబుల్ శక్తి అది. అలాగంటి దాన్ని మనం వదిలేసేసి దేనికి కంగారు పడుతున్నామో లేకుండా వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇప్పుడు చెప్పిన సిచ్యువేషన్ మనం తీసుకురాగలమా? ప్రయత్నం చేస్తే కానిది ఏమన్నా ఉంటుందమ్మా? కానిది ఉండకపోవచ్చు. ఇంకొకటి అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదు. సో చెప్పే ప్రయత్నం ఏంటంటే, మనం ఏదన్నా ఇప్పుడు హెల్త్ మాట్లాడుకుంటే, హెల్త్ అనేది బయట ఒక దుకాణంలో కొనుక్కునే వస్తువు కాదు. దాన్ని మనం పరిగెడతాం. మనం ఏదైనా చిన్న సంఘటన జరగగానే మనం ఫ్రైట్ మోడ్కి వెళ్ళిపోతుంది బాడీ. అలా కాకుండా యూ షుడ్ పాస్ త్రూ దట్. ఆ సపోర్ట్ సిస్టమ్ వీ షుడ్ హ్యావ్ ఇట్. అలా ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్ టు కమ్ అవుట్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏ మందులు లేకుండా నార్మల్ అవ్వాలి అంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ, ప్రొవైడెడ్ మనం ఆ పద్ధతిలో ఉన్నామా లేదా అన్నది. పుట్టుకతో లేవు కదా ఈ రోగాలు, మధ్యలో వచ్చాయి. ఒక ట్రామా వల్ల, లేకపోతే ఒకటి ఏదైనా కోల్పోవడం వల్ల ఏదైతే శరీరానికి మనసుకి ఇబ్బంది కలిగించిన ప్రతిదీ మనకి ట్రామాయే అనుకుంటాం. కానీ దాన్ని వదలడం నేర్చుకోవాలి. ఇక్కడ లెట్ గో అన్నది తెలియాలి. ఏది మనం పెట్టుకోవాలి. ఒక లెసన్ మనకి ఒక అనుభవంలో ఒక లెసన్ వస్తుంది, ఆ లెసన్ తీసుకుని వదిలేయాలి. కానీ చాలామంది మనం సంఘటనలు వదలలేం. ట్రామా ఉంది అనుకుంటూ ఉంటాం. ట్రామా నిన్న జరిగిపోయింది ఇంకా తలుచుకోవడం ఈరోజు ఇలా చేయడం వల్ల ఉపయోగం లేకపోగా ఇప్పుడు కూడా మనం ఆ టైం వేస్ట్ చేస్తున్నాం. సో ఆ టైం వేస్ట్ చేయకుండా బీ ప్రెజెంట్ అనే దానికి అవేర్నెస్ తేయడానికి ఏమంత పెద్దమ్మ, ప్రతి వాళ్ళకి ఎక్కడొకటి జరుగుతుంది. దే హ్యావ్ టు నో, దే హ్యావ్ టు రియలైజ్. మనం ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తాము, లేకపోతే పాస్ట్లో ఉండిపోతాం. కానీ ప్రెజెంట్ ఇది, ఈ క్షణం నేనేంటి అనే దాని మీద మనం యాక్సెప్టెన్స్ ఉండదమ్మా. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్లో డెఫినెట్గా ఒక జ్యోతి కనిపించని ఒక చీకటిలో ఒక కొవ్వొత్తిలాగా ఉంటున్నప్పటికీ అదే బ్రహ్మాండమైన సూర్యుడికి కంపేర్ చేస్తున్న అనంతమైన వెలుగుతో సమానంగా ఉంటుంది లైఫ్. కానీ మొదలైతే పెట్టాలిగా. అవునండి. ఆ మొదలు పెట్టిన తర్వాత అది మనకు నేర్పిస్తూ ఉంటుందిగా, దాంట్లో మనం అలవాటు పడాలి కదా. అలా కాకుండా నాకు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ఉండాలంటే రాదమ్మా. నేర్చుకోవడానికి రెడీగా ఉంటే ఎంతనో నేర్పిస్తుంది. జీవితం ఉండేది నేర్పించడానికి, నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూసిన, సామాజిక పరిస్థితులను గమనించిన, ఒకటి గ్లామర్కి, పేరు ప్రఖ్యాతులకి, షార్ట్ టర్మ్లో షూటప్ అయిపోవాలి జనీత్కి అన్న ఒక యాటిట్యూడ్
ప్రిడామినెంట్గా ఉన్న టైంలో మీ బోటి వారు నా బోటి వారు పనిచేస్తున్నాం కదా, అలాంటప్పుడు మన స్కోపు అంత దూరం వెళ్తుందా? టెంపరీగా వాళ్ళు ఆనందపడి మళ్ళీ వాళ్ళ ధ్యాసకు వాళ్ళు వచ్చేస్తారా అనే ఒక ఆలోచన వస్తుందమ్మా. మన స్కోప్ కన్నా కూడా లక్ష్యం ఎప్పుడైతే ఒక ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ మీద కన్వర్ట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అది యూనివర్స్ స్కోప్ అయిపోతుందమ్మా. మనది ఇండివిజువల్గా ఏముండదు, ఇండివిజువల్గా అక్కర్లేదు. కానీ మనకి అది ఎంత కన్సిస్టెన్సీ తోటి మన ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇన్నేళ్ళు మీకున్న అనుభవాల ముందు మీకు ఇంకేది అక్కర్లేదమ్మా, అసలు ఏది అవసరం లేదు. ఎందుకంటే యూఆర్ కంప్లీట్ ఇన్ యువర్ ఓన్ వే. ఆ కంప్లీట్నెస్ని తీసుకెళ్ళి మీరు అది మీ స్వార్థంగా మీరు అలా కాకుండా యూఆర్ షేరింగ్. ఇలాగ 10 మందికి అలవాటు ఉండాలి, దీంట్లో ఇంత భావాతీతంగా ఉండే ఒక ఏమంటావు ప్రజ్ఞ, దానికి ఒక జ్యోతిలాగా మీరు వెలిగించడం, ఇవన్నీ వాళ్ళు ఉద్ధరించుకునేది. అది మీరు అది వాళ్ళు చెయ్యాలి అన్నదంతా చేయట్లా, మీ ధర్మంగా మీరు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పొందుతున్న వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి అంతే తప్ప మనకి స్కోప్ మనం ఈ స్కోప్ కాదు. గ్రాటిట్యూడ్ అని అంటున్నారు కదా, అది మీకు కనపడుతుందా సమాజంలో ఇప్పుడు? అయ్యో చాలా అమ్మా. ఎందుకంటే కొంత ఇప్పుడు మహేష్ బాబు గారు మీకు థ్యాంక్స్ చెప్పవచ్చు, వాళ్ళ వైఫ్ చెప్పవచ్చు, సుమా చెప్పవచ్చు, అందరూ అమ్మ మహేష్ బాబు గారు లేకపోతే సుమా గారు అన్న తర్వాత వచ్చిన వాళ్ళు. కానీ నేను 20 ఏట నుంచి దీంట్లోనే ఉన్నాను. వాళ్ళు నాకు వచ్చింది నాకు 30. అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పారా మీకు? అమ్మ ఎన్ని రివ్యూస్ ఉంటాయి, ఎన్ని రివ్యూస్ ఉంటాయి, ఎంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒకటమ్మా, ఏ మందు లేకుండా నయమవుతుంది అంటే ఎంత దూరం అన్నా వస్తారమ్మా, ఫస్ట్ పాయింట్. రెండోది, అంత పద్ధతిగా వాళ్ళకు కూడా అంత సరెండర్గా ఉంది, వచ్చారు కదా అని చేయనమ్మా. వాళ్ళకు కూడా యోగం యోగ్యత కూడా ఉండాలి. అది ఆ ట్రైనింగ్లో ఒక మన గట్ ఫీల్ అంటాం కదమ్మా, చూడగానే ఓకే వీళ్ళకి మనం చేయగలం అనిపించిన వాళ్ళకే చెయ్యాలి. ఇలాగా కొన్ని పారామీటర్స్లో కనుక వాళ్ళని చూడగలిగితే చాలా మంది తగ్గుతుందమ్మా. ఎందుకంటే స్కోప్ నాది కాదు. ఇట్ ఈస్ లైక్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందమ్మా, ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి ఎవ్రీథింగ్ విల్ కమ్. నేను మీకు స్పెసిఫిక్గా ఒక కేసు చెప్తానండి. చెప్పండి. మీరు చాలా ప్రేయర్ఫుల్గా మీ కర్తవ్యం నెరవేర్చి ఒక మనిషిని ట్రీట్ చేశారు. ఆయనకు 90% లేదా 50% అనుకుందాం నయమైంది. ఆయన గ్రాటిట్యూడ్ మీ పట్ల చూపించకుండా నేను మందులను మార్చుకున్నాను, డాక్టర్ని మార్చుకున్నాను, నాకు బాగా అయిపోయింది అని ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాడు అనుకోండి, అది మీరు చేస్తున్న వైద్యం ఆయన మీద పనిచేస్తుందా? గ్రాటిట్యూడ్ నా మీద కాదండి, వాళ్ళ మీద. ఓకే, ఎందుకంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నా ధర్మంగా నేను చేశానా లేదా అంతవరకే. ఓకే, తర్వాత నిలబెట్టుకునే ప్రయత్నం చేశారన్నది వాళ్ళ విజ్ఞతకి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అమ్మ, వీళ్ళు ఇలానే ఉండాలి అని ఎప్పుడు నేను చూడను. ఇప్పుడు ఇప్పుడు నేను ఏమి వేరే సిస్టమ్స్ తప్పు అని నేను చెప్పట్లా, ఎలోపతి తప్పు ఇవి నేనేం చెప్పట్లేదు. మన ధారణకి అంటే మన శరీరం పట్టుత్వంగా ఉండాలి అంటే కావాల్సిన విధి విధానాల్లో శరీరాన్ని మనం పెడుతున్నామా లేదా అన్నదే నేను మాట్లాడతాను. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాతావరణ మార్పుల వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా వచ్చినా అది వాళ్ళ డెసిషన్. నువ్వు ఇలాంటిది ఒకటి ఉంటుంది, నువ్వు దీంట్లోకి ప్రాక్టీస్ చేసి అనుభవంలోకి వచ్చి ఇచ్చేస్తావా నీ ఇష్టం, లేదా నీకు అది కావాలనుకుంటావా నీ ఇష్టం. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అన్నది మాత్రమే నాకు కన్సర్న్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నా పట్ల కృతజ్ఞత అక్కర్లేదమ్మా, ఎవరికైనా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అదే అంటాం కదా దైవ సాక్షిగా అని అంటాం కదా, అలాగా ఎవరికి ఏది కావాలన్నా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అది క్లియర్ అవడం. ఏ డాక్టర్ కోరుకున్నా, ఏ హీలర్ కోరుకున్నా, ఏ ప్రాక్టీసెస్ అయినా ఎవరైనా సరే పేషెంట్లు బాగుండాలని. నేనేమంటానంటే అన్ని రకాల సిస్టమ్స్ వెతికేటప్పుడు మన సిస్టంలో కూడా వెతకాలి కదా. మన సిస్టంలో మన మనసు బాగాలేదా, దేనివల్ల మనం రియాక్ట్ అవుతున్నాము అనేది మనకు ఒక అవగాహన కావాలి. అలా ఇంట్రాస్పెక్షన్ లేకుండా నేను ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నాకు అది పని చేయలేదు అని డాక్టర్ని అనడానికి హక్కు లేదమ్మా. ఎందుకంటే ఎవరైనా సరే పేషెంట్లు బాగుండాలనే చూస్తాం. అది వర్కౌట్ అవ్వడానికి కావాల్సిన శారీరక మానసిక స్థితి కరెక్ట్గా ఉందో లేదో అన్నది ఇండివిజువల్ నేచర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఎనీ మెడిసిన్ ఎక్స్ట్రాగా ఉండేది ఏదైనా సరే అబ్జార్ప్షన్ తీసుకోవడానికి కావాల్సిన ఒక ఇమ్యూన్ మనకు ఉందా లేదా, ఆ రెసిస్టెన్స్ కెపాసిటీ మనకు ఉందా లేదా అన్నది ఇట్ ఈస్ అ మెయిన్ థింగ్. గ్రాటిట్యూడ్ విల్ కమ్
డిపెండ్స్ ఆన్ లైక్ అన్ని డోర్స్ షట్ ఆఫ్ అయిపోయామ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే రీసెర్చ్కి కూడా ఎక్కడ తగ్గకపోతే వాటిని చేస్తాను నేను. సో వాళ్ళకి మీరు ఇందా 50% అంటున్నారు, ఏ మెడిసిన్ లేకుండా 30% వచ్చినా బ్రహ్మాండం కదా అది. దాన్ని అలవాటు చేసుకుంటే అదే కదా 80% 90% అవుతుంది, మానకుండా కన్సిస్టెన్సీగా ఉంటున్నప్పుడు. సో ఎవ్రీథింగ్ విల్ కమ్ లైక్ కన్సిస్టెన్సీ, ఒక శ్రద్ధతోటి. ఇప్పుడు నాకు ఒక పాట నేర్చుకోవాలమ్మా, నాకు ఒకసారి లేదా ఒక పాట నేర్చుకోవాలి, ఒక్కసారి రాదు, నేను ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. చేస్తున్నప్పుడు శ్రద్ధ ఉండాలి, చేస్తున్నప్పుడు నా మనసు ఎక్కడ నేను ఎలా ఆపాలి, నేను ఎలా నేర్చుకున్నాను, నేను నాకు ఎలా అర్థమవుతుంది అన్న దాని మీద, ఇవన్నీ ఫ్యాక్టర్స్. అంతే తప్ప నేను నేర్చుకున్నాను నాకు వచ్చేయాలి అనేలాగా షార్ట్ కట్స్తో లైఫ్ వెళ్ళదమ్మా. అసలు లైఫ్ అంటేనే ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనం వెళ్ళాలి, కానీ ప్రాసెస్ని మార్చేసి మనకు తగ్గట్టుగా ఉంటే రోగాల నిలయమే అవుతుంది మనది. కరెక్ట్ అమ్మా. అంటే థ్యాంక్లెస్నెస్ చాలా ప్రివలెంట్గా ఉంది అని గమనిస్తున్నాను. వాళ్ళు బాగుపడితే బాగుండు అన్న ఆలోచన వాళ్ళకి, ఇది మీరు అందిస్తున్న వైద్యం కానీ నాద చికిత్స కానీ పనిచేస్తే బాగుండు, చాలా పనిచేస్తుందమ్మా. ఇంకోటి ఏంటి చెప్పనా, మన సంకల్పం గొప్పది, కానీ పొందుతున్న వాళ్ళ అర్హత కూడా ఉండాలి దానికి. సో ఎవరి టైం వాళ్ళకి ఆ ప్యాటర్న్లో ఆ ఫ్రీక్వెన్సీలోకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా రియలైజ్ అవుతారమ్మా. కానీ మనం చేస్తున్న ఎఫర్ట్, అయ్యో నాకు వీళ్ళకి ఇంత బాగా చేసేయాలి కాదమ్మా, నా పని నేను శ్రద్ధగా వీళ్ళకి మంచిగా ఉండాలని చేస్తున్నానా లేదా అన్న దాని మీద కనుక చేస్తే, గ్రాటిట్యూడ్ లేని వాళ్ళు అంటారా అది వాళ్ళ ఇష్యూ, గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళు అంటారా తెలియకుండా వాళ్ళు మనకు ఆప్తులైపోతారు. అమ్మ ఇప్పటిదాకా మన జీవితాల్లో అందరూ మనకి రక్త సంబంధికులే కాదమ్మా, దైవ సంబంధమైన ఒక రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి, మనకి ఆత్మ సంబంధమైన రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. మరి అదంతా కూడా గ్రాటిట్యూడ్ నుంచి వచ్చిన వాళ్ళవే కదమ్మా. తెలియకుండా మనం కరెక్ట్గా చేస్తే ఇండివిజువల్గా మనం చూడొద్దు వాళ్ళని, మనం భగవంతుడిని చూస్తూ చేస్తున్నప్పుడు భగవంతుడు వాళ్ళలో ఆ మార్పు తీసుకొస్తున్నప్పుడు ఆ గ్రాటిట్యూడ్ భగవంతుడికి వెళ్తుంది, కానీ మనకు రాదమ్మా. నెవర్ ఎవర్ ఈవెన్ వాళ్ళు మనల్ని అనుకోవాలని కూడా అనుకోకర్లా, వాళ్ళు మనల్ని మంచిగా అనుకోవాలని అది కూడా లేకుండా ఉంటే దట్ ఈజ్ వేర్ ద రియల్ అటాచ్మెంట్, రియల్ డిటాచ్మెంట్ రెండు కనెక్ట్ అవుతాయి. మనం అటాచ్ అవుతున్నాం, దేన్ని వదిలేస్తున్నాం, దట్ విల్ కమ్ ఏ స్టేట్ పాయింట్. కాదు తల్లి, మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర వైద్యం తీసుకొని నేనే ఉన్నాను అనుకోండి, నేను బాగుపడ్డాను, వచ్చి నేను ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాను అందుకని నయమైందండి నాకు అని చెప్పాను అనుకోండి, అలా మనసులో నాకు తెలుసు మీరిచ్చిన వైద్యమే నాకు పనిచేసింది అని. కానీ నేను అలా చెప్పి ఎందుకనో ఫర్ సమ్ రీజన్స్ నేను అలా చెప్పడం వలన నా ప్రేయర్ అవతల వ్యక్తి మీద పని చేయకుండా పోతుంది, అంతే తప్ప. అంతే కదండి. దానికి ఇప్పుడు నాకు సంబంధించింది లేదా అది నా సొంతం అయిపోదు కదండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు అన్నట్టు ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి తగ్గింది అనుకుంటే తగ్గడం అనేది ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు అక్కడ చేసినా తగ్గడమే ఇంపార్టెంట్, ఇక్కడ నేను చేసినా తగ్గడమే ఇంపార్టెంట్. ఇండివిజువల్ మైండ్ క్లాష్ అవుతాయి కదా. ఇండివిజువల్ మైండ్కి వచ్చే స్పైక్స్కి నేను స్పందించక్కర్లేదు కదా, ఎందుకంటే ఈ శాస్త్రం అనేది నేను పుట్టించింది కాదు, పెద్దవాళ్ళు చెప్పింది. నాకేదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, మీరు అయ్యో శోభరాజు గారికి ఇట్లా జరిగింది అని అనుకోరా? తప్పకుండా అనుకుంటారు కదా. అలాగే తప్పకుండా అనుకుంటాను, కానీ మీరు ఇలానే అనుకోవాలని నేను అనుకోను. నేను ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక 50% ఇక్కడ తగ్గింది, లేకపోతే రేపు పొద్దున ఇంకొక దగ్గరికి వెళ్ళి ఏదో అన్నారు అనుకోండి, అలాంటి శోభారాజు గారికి ఏదైనా ఏదైనా అయింది అనుకోండి, అయ్యో శోభారాజు గారు అమ్మ ఇలా అయిందా అని నేను అనుకుంటానండి. కానీ మీరు బయట ఇంకోటి అనుకుంటున్నదంతా నాకు సంబంధం లేదండి. అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు సంబంధం లేదు, నేనేమనుకోవాలో అది నేను మనస్ఫూర్తిగా చేస్తున్నానా లేదా అన్నది మాత్రమే నా పరిధిలో ఉంటుంది, అంతే కదమ్మా. అందరు బాగుండాలి అంటే లోకా సమస్త సుఖినో భవంతు అని మనం అనుకున్నప్పటికీ, ఒక కార్మిక్ సైకిల్లో వాళ్ళు వెళ్తున్నప్పటికీ దానికి మనకు సంబంధం ఉండకూడదమ్మా. అలా ఉంటే మనం చేయాల్సిన లక్ష్యం పట్ల మనకి బ్రేక్స్ వస్తాయి, హర్డిల్స్ వస్తాయి. ఇంకొకటి, ఇలా చేస్తున్నప్పుడు వచ్చేవే హర్డిల్స్ లేకుండా ఏది సాఫీగా అయిందని ఒక్కటి చూపించండి అమ్మ నాకు. స్వామంతటి వాళ్ళకి ఎన్నో రకాలు ఉంటాయండి.
స్వామి దగ్గర కూడా. మనిషి అన్న తర్వాత అవతల వాళ్ళని డిసైడ్ చేసే హక్కు మనకి లేదమ్మా. మనకి ఆ ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటున్నామా లేదా అన్నది మాత్రమే నా పరిధి. అంటే నువ్వు సంతోషంగా ఉంటే బాగుంటుంది నా సంకల్పం, కానీ నీకు వేరే చోట సంతోషం ఉంటుంది, అది కూడా నాకు పర్వాలేదు. ఇక్కడ నువ్వు ఇలానే ఉండాలని నిర్బంధనతోటైతే నెవర్ ఎవర్ వీడు. శాస్త్రం కూడా అమ్మ ఎప్పుడూ కూడా ఒదిగున్న వాళ్ళు లేదా పొలైట్గా లేదా అర్థం చేసుకున్న వాళ్ళ పట్ల చూపిస్తున్న అనుగ్రహం వాళ్ళకు కూడా వస్తారు ఎప్పుడో, వాళ్ళ కర్మ పరిపక్వం అయినప్పుడు. ఇప్పుడు మనం ఈ బ్లిస్ని, ఈ ఆనందాన్ని ఎందుకు మనం పోగొట్టుకోవాలి? ఇప్పుడు మనం ముందు తర్వాత ప్రతిదీ మెడికల్ రిపోర్ట్స్తో సహా సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఇది నీ కండిషన్ అని చెప్పిన తర్వాత ఇంకా కాదు, ఇంకా నాకేదో అంటే అది వాళ్ళ మైండ్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వాళ్ళ మైండ్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ప్రాసెస్ ఉండదు కదమ్మా ఎవరికన్నా. వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఎంత పద్ధతిగా వాళ్ళ శరీరం ఓర్చుకోగలుగుతుంది, దాని పట్ల ఉంటుంది కదా ప్రాసెస్. సో ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? ఇవన్నీ అమ్మా మీరన్నట్టు నాకు 22, 23 ఆ ఏజ్లో ఉంటున్నప్పుడు చాలా ఆవేదన పడిపోయేదాన్ని. ఇదేంటి ఇంత చేస్తే వీళ్ళకి ఇలా అంటారేంటి అనుకునేదాన్ని. అది నాకు తెలియడానికి ఎన్ని సంఘటనలు జరిగాయో. అంటే నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు చేయాల్సింది చేసిన తర్వాత ఇంక నువ్వు దాని గురించి నువ్వు బాధపడిపోక్కర్లేదు అన్న తెలియడానికి నాకు ఆల్మోస్ట్ లైక్ 2-3 ఏళ్ళు పట్టానమ్మా నేను కూడా. మీరు అన్నట్టు ఏది ఈజీగా ఈరోజు నేనేదో డాక్టరేట్ అందేసుకున్నానులా కాదమ్మా. ఆ స్ట్రగుల్స్ అన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత నౌ నథింగ్ బాదర్స్ మీ. నువ్వు మెడికల్గా అవ్వట్లేదా? ఇప్పుడు మెచ్యూరిటీ మీరు సాధన ద్వారా సాధించింది అని నేను అనుకుంటున్నానండి. సాధన ద్వారా, అనుభవం ద్వారా కూడా అమ్మ. సాధన ఇన్క్లూడ్స్ అనుభవం. అంతేనండి. ఎందుకంటే అది మనకన్నా పెద్దవాళ్ళు చెప్పిందన్నా మనం వినాలి, లేకపోతే మన అనుభవంలో కన్నా రావాలి. మన అనుభవంలోకి వచ్చింది లాగి పెట్టి కొట్టినట్టుగా కొడుతుందండి. అది ఆ పర్ఫెక్ట్ లెసన్, ఆ పాఠం ఎప్పుడైతే వస్తుందో లైఫ్ విల్ బీ ఈజీ నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు కొత్తలో అమ్మ ప్రతి వాళ్ళకి సముదాయించాల్సి వచ్చేది, మీరు ఇలా ఉండకండి, ఇలా ఉండాలి, ఇలాగా. ఇప్పుడు అక్కర్లేదమ్మా. ఇప్పుడు ఇంకా వాళ్ళకి చెప్పక్కర్లే, నువ్వు ఇలా ఉంటే మాత్రమే జరుగుతుంది అనే ఒక నిర్ధారణ చేసే స్థితికి ఆ స్థాయి, ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్, థెరపీ. ఎందుకంటే ఇది నా ఇండివిజువల్ది కాదు, అక్కడ డాక్టర్స్, థెరపిస్టులు మొత్తం ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ప్రాసెస్లోకి పేషెంట్ కనుక రాగలిగితే హీ గెట్స్ కంప్లీట్ ఫ్రూట్స్. ముందు తర్వాత ఎవిడెంటికల్గా ప్రతిదానికి కేసెస్ ఎలా ఉంటాయి, రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ప్రాబ్లం ఏముంటుందమ్మా? లైఫ్ ఈజీ చేయట్లే భగవంతుడు నాకు. ఇప్పుడు డాక్టర్సే పేషెంట్లుగా వస్తారు ఎక్కువ. ఎందుకంటే మనుషులుగా ఎవరైనా మనుషులమే, తర్వాత వాళ్ళు కోర్స్ చేసింది డాక్టర్స్, లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ వైజ్గా డాక్టర్లు అయ్యి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు కూడా మనుషులే కదా, ఎక్కడో ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒక గొప్ప సంగతి ఏంటంటే పుస్తకం చదివినట్టుగా శరీరాన్ని చదవచ్చు. ఇంత అమోఘమైంది సృష్టిలో ఎక్కడా ఉండదమ్మా. నీ గత జీవితంలో ఏం జరిగితే ఇలా జరిగింది, ఇప్పుడు ఈ బాడీ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అన్నదానికి కారణాలతో సహా, అనుభవంతో సహా శరీరం చెప్పేస్తుంది. గత జీవిత అనుభవం, గత జీవితం అక్కర్లేదండి, ఈ జీవితంలో వీళ్ళకి ఈ రోగం ఈ స్థాయికి రావడానికి ఏంటి కారణం అన్నది కూడా శరీరం చెప్పేస్తుంది. మళ్ళీ గత జీవితాలు అన్నాం అనుకోండి, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, మేము ఈ జన్మనే నమ్మమని కొంచెం ఛాందసవాదులు ఉంటారు. అలా కాదండి, ఈ లైఫ్లో ప్రాక్టికల్గా వాళ్ళు మర్చిపోయినది కూడా శరీరం మర్చిపోదండి. ఆ ట్రామా దాన్ని ఎలా బయటికి తేవాలి అంటే మన లైఫ్ ఫోర్స్, మన ప్రాణిక్ ఫోర్స్ ఎక్కడ బ్లాక్ ఉంటుందో క్లియర్గా ముట్టుకోగానే చెప్తున్నప్పుడు వాళ్ళకి మాత్రమే అది తెలుసుండి, అది మన ఈ థెరపిస్ట్ చేస్తున్నప్పుడు లేదా నాలా హీలర్ చెప్తున్నప్పుడు ఇంకా అది వాస్తవం కాక ఎటు వెళ్తుందండి? అక్కడన్నా సరే ఒదగాల్సిందే కదా. వాళ్ళకి వాళ్ళు ఒదగడం, మనకు ఒదగడం కాదండి. భగవంతుడి కన్నా ఒదగాలి, లేకపోతే వాళ్ళ పట్ల వాళ్ళ పెద్దవాళ్ళకన్నా ఒదగాలి. ఎందుకంటే మన రిచువల్స్లో అమ్మ మనకి తద్దినాలు పెడతారు, లేదా మనకు ప్రతిదానికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. మనకి ఆ తద్దినాలు పెట్టడం అంటే మన పెద్దవాళ్ళని గుర్తు చేసుకోవడం వల్ల, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకిప్పుడు ఈ రోగాలు తగ్గుతాయంటే నమ్మరండి, కానీ ఖచ్చితంగా తగ్గుతీరుతాయి. మనకి వెళ్ళిపోయే అంటే మన ఈ DNA స్ట్రక్చర్కి ఎలా ఉంటుందంటే హీలింగ్, వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ లైక్ ద బ్లెస్సింగ్ విల్ బీ లైక్ ఎ లైఫ్ క్యూరేటర్ హియర్. సో ఈజీగా మొన్నటి వరకు నేను మాట్లాడేది లాంగ్ రన్ డిజార్డర్స్కి, డిసీజెస్కి, 10 ఏళ్లగా తగ్గని వాటికి ఎందుకు తగ్గదు అనే ఒక క్వశ్చన్ తోటి కనుక శరీరంలో కనుక చూడగలిగితే, వాళ్ళ లేయర్స్ ఆఫ్ లైక్ ఎలాంటి కార్మిక్ సిచ్యుయేషన్స్ ఇరుక్కుంటే శరీరం అంత అవస్థ పడుతోంది, మనం ఎఫెక్ట్ బాడీ మీద చూస్తున్నాం, కానీ కారణం ఎక్కడో ఉంటుంది. ఆ కారణం పట్టుకునే ప్రయత్నం మనం ఈ థెరపీలో చేస్తాం. ఎప్పుడైతే ఈ థెరపీలో ఆ కారణం పట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ అన్నాట్ అయిపోతుంది.
అయిపోయేటప్పటికి ఫిజికల్ బాడీ రిలీజ్ అయిపోతుంది. అది టెక్నికల్గా మనం ఇప్పుడు మనకి ఇంత సైన్స్ డెవలప్ అయింది. సో వీ కెన్ సీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మళ్ళీ అన్ని కంప్లీట్ రిపోర్ట్స్. దాన్ని ఇంకా నో అనేది ఏముంటుందమ్మా. దట్స్ హౌ ఇట్ వర్క్స్. బాడీ ఒక ఎక్సలెంట్ ఇంటెలిజెంట్ మిషన్, వర్క్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. దానికి అది బాగు చేసుకునే శక్తి ఉంది, ప్రొవైడెడ్ ఒకలాంటి వాతావరణం దానికి అలవాటు అవ్వాలి. మనం దానికి అలవాటు చేయాలి. నా శరీరాన్ని నేను వాడుకోవాలి, లేకపోతే నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా చూడాలి అంటే విధిగా, అంటే పొద్దున్న లేవగానే నా శరీరం ఎక్కడికి నేను తీసుకెళ్తేనే కదా నాకు పని అయ్యేది. అలాంటి శరీరం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల, లేదా ఒక రిచువల్ లేకపోవడం వల్ల వస్తున్న రోగాలకి కారణాలు తెలియకపోవడం వల్ల అనుభవిస్తున్న ఈ రోగాలకి ఎక్కడో అక్కడ ఒక కారణం లోపల ఉంటుంది, ఎక్కడ దాగి ఉంటుంది. మనోమయ కోశంలోనో, లేకపోతే ప్రాణమయ కోశంలోనో, లేకపోతే విజ్ఞానమయ కోశంలోనో, లేకపోతే ఆనందానికి వెళ్లాల్సిన ఒక జీవి వెళ్లకుండా ఉంటే అది కూడా ఒక బ్లాకే. ఇలా పంచకోశాల్లో ఎక్కడో అక్కడ తెలుస్తుంది. షట్చక్ర నిరూపణ అంటే యోగ శాస్త్రంలో కూడా శరీరాన్ని నిటారుగా పద్ధతిగా కనుక చూడగలిగితే, అంటే అలైన్మెంట్ పోస్చర్ కనుక మెయింటైన్ చేయగలిగితే రోగాలు రావు అని చెప్తుందండి. ఎప్పుడైతే శరీరం నిలబడుతుందో మనసు కూడా అంతే స్ట్రాంగ్గా ఫోకస్ పెడుతుంది. ఆ పెట్టినప్పుడు జనరేట్ అవుతున్న ఎనర్జీ ఫ్లోస్ మనకి ఎడనాడి, పింగళనాడి ఇలాగా ఏదైతే బ్రెత్ తీసుకెళ్తామో అది ఓన్లీ శరీరానికి బతకడానికి కాదండి, లైఫ్ కాదండి. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఎవ్రీథింగ్. మన మెటాబాలిజంలో ఉంటుంది ఆక్సిజన్, మన మూమెంట్లో, మన డైజెషన్లో, మనకి పంచవాయువులు అవి ఎలా ఆపరేట్ అవుతాయి, ఇవన్నీ తెలుసుకుంటే దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. అప్పుడు మనకి భయం తగ్గుతుంది. ఇప్పుడు రోగం ఒక ఎత్తు అయితే రోగం తాలూకు భయం కప్పేయడంతో ఆ భయాన్ని క్లియర్ చేయలేకపోతున్నాం. మీరు అన్నట్టు ఇందాక నాకు 50% తగ్గింది, నేను మెడిసిన్ వేసుకుంటే అక్కడ వెళ్ళి వేరే చోటకి వెళ్తే తగ్గింది అనేది అది ఒక కన్ఫ్యూషన్, క్లారిటీ లేని మైండ్కి వెళ్తూ ఉంటుందమ్మా. అందుకని క్లియర్గా కనుక ప్రాసెస్లో మనం పెట్టగలిగితే అసలు మెడిసిన్ వేసుకునే అవసరం ఉండదు కదా, అది కదా ఆల్టర్నేటివ్. సో ఇలాంటి ఒక లైఫ్ స్టైల్కి మనం చాలా దూరం అయిపోయాం. ఆ దూరం అయిపోయేటప్పటికీ లో లెవెల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇన్సెక్యూరిటీస్, లేకపోతే రేపటి రోజు ఏమైపోతుందో అని ఈరోజే మనం భయపడిపోతాం. అలా ఉండడం వల్ల ఈ ప్రెజెంట్ని కోల్పోతున్నాం. సో ఈ కోల్పోవడం వల్ల వీఆర్ నాట్ లైక్ జనరేటింగ్ ఎనర్జీ. ఈవెన్ ఆ అబ్జార్ప్షన్ కూడా లేకుండా మనం ఉండడం వల్ల వీఆర్ వేస్టింగ్ ద లైఫ్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్స్ మనం బ్రేక్ చేయాలి అంటే ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇస్ నీడెడ్. ఇది ఇంకొక 30 తరాలైనా ఇది ఇంతే వాస్తవమ్మ. ఎందుకంటే ఉపనిషత్తుల నుంచి మన ఉపనిషత్తులు ఇలా ఉంటాయట అని అనుకోవడమే తప్ప వాటిని చదవడం కానీ, లేకపోతే వాటిని మననం చేసుకుని అధ్యయనం చేసే ప్రయత్నం కానీ మనం ఏం చేయం. సూర్యశక్తి ఎవరికి తెలియదమ్మా. ఇప్పుడు మనం విటమిన్ డి లోపం అంటే ముందు వెళ్ళి అక్కడ కూర్చో అని చెప్తున్నారు, సూర్యుడు ముందు కూర్చో అని చెప్తున్నారు. మనకి మరి ఎప్పటి నుంచి ఉంది, పొద్దున్నే లేవగానే సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం అనేది మన సాంప్రదాయం. అలాగే సూర్యుడు లేవకుండా పొద్దున మనం లేచి ఆయనకి నమస్కారంతో పాటు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన నాడీ వ్యవస్థ మొత్తం శుభ్రపడుతుంది. ఇవన్నీ ముందు నుంచి ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. మనం అది వదిలేయడం వల్ల మనం రోగభూయిష్టమైన జీవితాలు మనం గడుపుతున్నాం. కరెక్ట్ తల్లి. మీరు చేతబడిని విశ్వసిస్తారు కదా తల్లి? చేతబడులు అంటే తంత్రపూర్వకంగా మాట్లాడుకోవాలమ్మా. అది తంత్రపూర్వకంగా కొన్ని మంత్రాలకి ప్రాణం పోయడం వల్ల వస్తున్న ఒక లో లెవెల్ ఫ్రీక్వెన్సీస్ అవి. అంటే మనకి ఈ భూత విద్య అనేది ఒకటి ఉంటుందండి. ఆయుర్వేదంలో కూడా భూత విద్య అనేది ఉంది. భూత విద్య మన అంటే ఈ 5 ఎలిమెంట్స్ తోటి ఫామ్ అయిన బాడీ ఇంబ్యాలెన్సెస్కి మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఈ త్రిదోషాలు జీవుడు శరీరంలోకి ఎంటర్ అవుతూ త్రిదోషాల మధ్యన జరుగుతున్న ఏదైనా బ్లాక్ ఉంటే అది క్లియర్ చేయడం చాలా కష్టం. కానీ భూత విద్య ఈ యాన్సిస్ట్రల్ ప్యాటర్న్స్కి కూడా బ్రేక్ చేస్తుందండి. చేతబడి అనేది ఇప్పుడు ఎవరు అలా ఏం చేయట్లేదమ్మా, అంత గట్టికులు కూడా ఎవరు లేరు. ఆ లో ఫ్రీక్వెన్సీలో అలా కూడా లేవు. తంత్ర భాగంలో చేస్తున్న ప్రయోజనాలు డిఫరెంట్గా ఉంటాయి. సో మంత్రం, ఈ యంత్రం అనే మెషిన్కి మంత్రాన్ని సవ్యంగా చేస్తే కనుక, అంటే ఊర్ధ్వముఖంగా చేసి మనం దైవత్వకంగా చూస్తే ఇబ్బంది ఏం లేదమ్మా. షార్ట్ కట్కి గ్రీడీగా, లేకపోతే నాకు ఇలా అయిపోవాలి అని లక్ష్యం పెట్టుకుని నెగిటివ్గా చేసేవన్నీ మీరు చెప్తున్నట్టు ఈ చేతబడులు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు అంత పెద్ద ప్యూర్గా చేసేవాళ్ళు ఎవరు లేరమ్మా. అందుకని మనకు అంతేం భయపడిపోక్కర్లా. కాకపోతే ఇలాంటి శాస్త్రం ఉంది. నేను ప్రాక్టికల్గా చూసిన ఒక సిచ్యువేషన్ మీకు చెప్తానండి. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి భోంచేస్తున్నాడు. నేను కొంత దూరంలో నేను భోంచేస్తున్నాను. ఒక ఆయన ఆ భోంచేస్తున్న పెద్ద ఆయనను చాలా ఒక రకంగా చూస్తున్నాడు. ఆయన
నాకు ఈ చూపు సరిగా లేదు అని ఆలోచన వచ్చింది. సరే, అది మైండ్లోంచి వెళ్ళిపోయింది. చేతులు కడిగేసుకున్నాం, కరెక్ట్గా వచ్చి కూర్చొని మళ్ళీ పని చూసుకుంటున్నాము. కానీ ఆ భోంచేసిన ఆయన కొంతసేపటికి వామిట్ చేసుకొని చాలా బాధపడ్డాడండి. నేను మర్చిపోయాను ఆయన చూసిన చూపు. కానీ ఆయన ఎప్పుడైతే అలా వామిట్ చేసుకున్నాడో నాకు అది గుర్తొచ్చింది. అమ్మ, అది నరదిష్టి లేదా ఏదైనా ప్రయోగాలు చేసినవి ఉంటే ఉంటాయి. ఇప్పుడు కూడా చూడండి, మనకి పెద్దవాళ్ళు చెప్తారు, చిన్నపిల్లలకి అన్నం పెడుతుంటే రెండో కంటి వాళ్ళు చూడకూడదని. నరుడి దృష్టికి నల్లరాయి బద్దలైపోతుంది. సో ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయి. కానీ మనం అనుకుంటున్న భయపడిపోయి, ఇప్పుడు మనం భయపడుతున్న దానికన్నా చేతబడులు పెద్ద ఎక్కువేం కాదమ్మా. అంటే బైపోలార్ డిజార్డర్స్ ఇలాంటి కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే వాళ్ళ మైండ్ ట్యూన్ అయిపోతుంది. అల్జైమర్స్ కానీ కొంచెం తెలియకుండా ఆ ప్రయోగాలకు రిలేటెడ్గా తంత్రంలో చేతబడి అనే కన్నా కూడా పరాకాయ ప్రవేశం ఈ సిద్ధులలో ఒక పార్ట్ అది. అంటే ఒక మైండ్ని ట్యూన్ చేయడానికి కావాల్సిన విద్యలు ఉన్నాయి. వాళ్ళు ఎలా అంటే అలాగా ఇప్పుడు ఒక చోట కూర్చుని వాళ్ళు ఫలానా వాళ్ళు ఇలా ఉండాలి అనుకుంటే వాళ్ళు అక్కడ మ్యానిపులేట్ అయిపోతారు. అది టెలికైనసిస్, టెలిపోటేషన్ లాగా 64 రకాల శక్తులు ఉంటాయమ్మా ఇలాంటివి. అది మనం మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడతాయి. అదే వక్రంగా యూజ్ చేస్తే మీరు అన్నట్టు ఈ చేతబడులు, బాణమతులు ఇలాంటి రకరకాలు ఉంటాయి ట్రైబల్స్లో. ఇలాంటివన్నీ వస్తాయండి. కానీ ఎవరు ఎలా ఉన్నా మన ఆలోచనకి ప్రాణం ఎక్కడ పోస్తున్నాం అంటే వాళ్ళకి ఈర్ష్య లేదా సహించలేని గుణం లేదా ఓర్పు లేకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉంటున్నప్పుడు మీరు ఎంత చెప్పండి అమ్మా, శుద్ధివాక్యాలు ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎక్కవు. వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా నాకు ఇది కావాలి అంటే, ఇప్పుడు ఎలా అయితే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం అలాగా నాకు ఇలా అయిపోవాలనుకుంటారు. అందుకే సాంగత్యం ఎప్పుడూ కూడా సత్సంగం ఉండాలి. సత్సాంగత్యం ఉంటేనే ఇలాంటివి ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి. ఒక సేవా ధోరణిలో లేకపోతే 10 మంది మంచి కోరుకునే వాళ్ళ మధ్యన ఉండాలి. మనం మంచిగా ఉండాలి అంటే మనకన్నా హయ్యర్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో కనుక సాంగత్యం లేదా వాళ్ళ సేవ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకున్న పీడలు, మనకున్న వేరే రకమైన పీడలు మనల్ని ఇబ్బందులు పెట్టకుండా మనల్ని వదిలేస్తాయి. మీకు సత్యసాయి బాబాతో పరిచయం ఉంది. అవునండి. వారి అనుగ్రహం కూడా పొందారు అని నేను విన్నాను. దాని గురించి ఏమైనా చెప్తారమ్మా? నాకు స్వామి అంటే చాలా భక్తి, చాలా అసోసియేషన్ కూడా ఉంది. స్వామి దగ్గర నేను 2 సంవత్సరాలు చదువుకున్నానండి. తర్వాత నాకు మెడిసిన్ సీట్ వస్తే స్వామి దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చి మెడిసిన్ నువ్వు చదివితే ఓన్లీ ఒకటే చేస్తావు, ఇంట్లో ఉన్నది ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయగలవని చెప్పారు. అప్పుడు స్వామి చెప్పింది నాకు పెద్దగా నచ్చలేదు. అలా కా స్వామి ఇలాగా ఇలా అంటే, లేదు నువ్వు ఇలానే చెయ్యాలి, ఇదే చెయ్యాలి అని క్లియర్గా చెప్పారు. అప్పుడు తెలియలేదు. కానీ రోజు రోజుకి రకరకాల కేసెస్ చూస్తున్నప్పటికీ ప్రతి కేసు నాకు ఏం నేర్పిస్తోంది అనేది నేను నోట్స్ రాసుకుంటా, జర్నల్ రాసుకుంటా. ఆ రాసుకుంటున్నప్పుడు నాకు స్వామి చెప్పింది ఎంత వాస్తవం కదా, ఎంత కరెక్ట్గా చెప్పారు కదా. ఇలాగ మనకి స్కూల్స్లో, యూనివర్సిటీలో మనకి మెంటర్స్ ఉంటారండి, ఫ్యాకల్టీ ఉంటారు. కానీ లైఫ్లో భగవంతుడు అంటే సాక్షిభూతంగా అదో వచ్చేసారండి. మనుషుల రూపంలోనో లేకపోతే మన మంచి కోరుతూ 10 మందికి ఉపయోగపడే ఒక గురువు లాంటి వాళ్ళు, ఒక ఆధ్యాత్మికవేత్తలు లేదా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు కూడా ఉండడం వల్ల మన లైఫ్ దిద్దబడుతుంది. స్వామి చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థం కాలేదు. స్వామి అన్నారప్పుడు నువ్వు ఒక పెద్ద రీసెర్చ్ దానికి వెళ్తామన్నారండి. వాస్తవం చూస్తే 20 ఏళ్లకి నేను మన జూలై 1వ తారీఖున హౌస్ ఆఫ్ లార్డ్స్ యూకే పార్లమెంట్లో డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నానండి. ఓన్లీ ఫర్ ద రీసెర్చ్. ఈ ట్రీట్మెంట్కి ప్రపంచవ్యాప్తంగా తెలిసి ఈ మెడికల్ జర్నల్స్లో ఆర్టికల్స్ పడి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి ఇచ్చిన డిగ్రీ. చూడండి స్వామి ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు జరిగింది. సో స్వామి దగ్గర నాకు అప్పుడు అనిపించేది అనమాట, స్వామి ఏదో చెప్పేస్తున్నారు కానీ ఇలాగా ఇంట్లో చేయడం అది ఎవరు నమ్ముతాడు అలాంటివన్నీ చాదస్తంగా. ఈ రోజుల్లో సైన్స్ ఇంత డెవలప్ అయింది, ఎవరు నమ్ముతారు ఇలాంటివన్నీ ఇలా ఇంట్లో ప్రాక్టీస్ ఉన్నది వేరే విషయం. ఇలా అనుకునేవాళ్ళం అండి. ఏంటి, మా అమ్మమ్మ గారు స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఉన్నప్పటికీ నేను ఇలా అనుకునేదాన్ని. కానీ ఒకటి మన నిర్ణయం, మన జీవితం ఒక నిర్ణయించిన దాని ప్రకారం కనుక మనం వెళ్తే అన్నీ మన వెనకాల వస్తాయి అన్నది స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ రోజుకి నేను ఎక్స్పీరియన్స్ అవుతున్న సేమ్ సిచ్యుయేషన్ అండి. రోజు ఎవరు వచ్చినా నాకు ప్రతి వాళ్ళది ఒక కొత్త పాఠం కిందే ఉంటుంది. అంత అనుగ్రహ బలంతో ఆనాడు చెప్పారు అంటే అంతకన్నా ఇంకా అది ఇట్స్ లైక్ ఎ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ అని కూడా కాదండి, అది ఇంకా స్వామికి అంకితం అంతే. అది ఆయన సమక్షంలో కూర్చున్నప్పుడు నాకేదో విభూది ఇచ్చారమ్మా ఒకసారి. ఇట్లా చాలాసార్లు ఇచ్చారు, అదొకసారి ఇచ్చారు. నేను
తీసుకున్నాను, తిను అన్నారు, నోట్లో వేసుకున్నాను. నేను స్కెప్టిక్గా వెళ్ళాను. అప్పుడు డివోటీ కన్నా నేను ఎప్పుడూ అలర్ట్గా గమనిస్తూనే కూర్చుంటాను. నాకేదో జరుగుతోంది లోపల, ఇంటర్నల్గా సటిల్గా ఆపరేట్ అవుతోంది, నాలో మార్పు వస్తుంది అనే స్థితికి నేను వెళ్ళాను. అది ఒక దివ్యత్వంలో జరిగిన అనుభూతి ఇది. నాకు స్వామి 1994 అక్టోబర్ 16వ తారీఖున ఇంత బరిలో నాకు కూడా విభూతి ఇచ్చారండి. ఇంత బరిలో అది ఈ రోజుకి అక్షయంగా వస్తూనే ఉంది. ఎలా వస్తుంది? నా మెదడుకు అందదు. ఇప్పుడు కూడా ఎవరైనా పేషెంట్లు కొంచెం ఇంకా ఇదేదో టఫ్గా ఉంది అనుకున్న వాళ్ళకి ఆ విభూతి ఇవ్వగానే వాళ్ళకి బయటికి రావడం, ఇచ్చిన వాళ్ళకి అది అక్షయంగా పనిచేయడం, వాళ్ళకు కూడా రావడం. అంతెందుకు స్వామి నాకు ముక్కు పుల్ల అంత స్టోన్ లాగా ఇచ్చారండి. అది కొంచెం అది తెలివితేటలు ఎక్కువ కదా, ల్యాబ్కు పంపించాం, టెస్టింగ్కి ల్యాబ్కి పంపించాం. స్వామి ఇచ్చింది కదా అని, అంటే పరీక్షించడం కోసం కాదు, కానీ ఒక తుత్తర అన్నమాట, ఒక తెలుసుకునేవాలి ఏదేంటి అన్నది. అది ఇప్పటిదాకా కనుక్కోలేదు స్టోన్ క్వాలిటీ ఏంటో. మోర్ దాన్ డైమండ్ అని చెప్పారు. ఆ స్టోను పెరుగుతూ ఉంటుందమ్మా, ఈరోజు పెట్టుకున్నాలే, పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది సైజు పెరుగుతుందో 2 రోజుల ముందులో 3 రోజుల ముందు స్వామి కనిపిస్తారు. ఆ కనిపించారంటే ఇది చూసుకుంటే బ్రేక్ ఉంటుందమ్మా, గోల్డ్ది ఆ ఫ్రేమ్ ఊడిపోయి ఉంటుంది, బ్రేక్ వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ చేయించుకోవడం. స్వామి ఆల్మోస్ట్ ఒక 9 ఇంటర్వ్యూల దాకా ఇచ్చారమ్మా. సో బ్లెస్డ్. స్వామి ఒకసారి అక్షయ విభూది పెట్టే ఇచ్చారండి నాకు. మీకు ఇచ్చారు. అందులో విభూది మీరు చెప్పినట్టుగానే పెరుగుతుంది. తర్వాత అది శివలింగం అనుకుంటాను, ఒక సాలగ్రామం లాంటిది నాకు ఇచ్చారు. దీని మీద ఒక టీ స్పూన్తో నీళ్లు పోసి రోజు తాగు బంగారం. అది తీసుకుని నేను అమెరికాకి వెళ్ళిపోయాను. కానీ వెళ్ళే ముందర స్వామికి చెప్పెళ్దామని వెళ్ళాను. స్వామి నాకు మీ రోబ్ కావాలి ఒకటి అని అడిగాను. ఎందుకని అడిగానో నాకు ఇప్పటికీ తెలియదు. కావాలి అని పట్టుబట్టి అడిగాను కానీ తీసుకోకుండానే బయటకు వచ్చేసేసాను. నేను కొంచెం దూరం ఇట్లా వచ్చిన తర్వాత స్వామి వెనకాల బ్యాగ్ తీసుకొచ్చి రోబ్ వేసినది, నువ్వు రోబ్ అడిగావు కదా ఏందో అని ఇస్తున్నారు అనమాట. ఇచ్చిన తర్వాత అది తీసుకుని మా ఆయన బ్రీఫ్ కేసులో పెట్టుకున్నారు. నా బ్యాగ్లోనేమో సాలగ్రామము విభూది పెట్టే ఉన్నాయి. ఒక టెంపుల్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం యుఎస్లో, మెంఫిస్లో. నేనేం చేశానంటే న్యూయార్క్లో ఫ్లైట్ దిగిన తర్వాత బయట బెంచ్ మీద కూర్చుని ఉన్నాము. బయటకు వెళ్ళిపోయి 2 ఓల్డ్ పీపుల్ ఇలాగా కార్ట్ నెట్టుకుంటూ లగేజ్ తీసుకొస్తుంటే పాపం వాళ్ళు నెట్టలేకపోతున్నారు. స్వామి సందేశం పనిచేసి నేను హెల్ప్ చేద్దామని వెళ్ళి వాళ్ళ కార్ట్ తోసి బస్ దగ్గరికి తీసుకెళ్ళాను. బస్సులో చూస్తే మా ఆయన ఆల్రెడీ ఎక్కేస్తున్నారు. అయ్యో తను ఎక్కేశారని నేను ఎక్కేశాను. నేను నా బ్యాగ్ బెంచ్ మీద పెట్టాను అని మర్చిపోయాను. మళ్ళీ వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్ టు మెంఫిస్ లేట్ అయిందని మాకు అక్కడ హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు. పడుకుని రాత్రి పొద్దున్నే అభిషేకం చేద్దామంటే అప్పుడు కానీ నాకు గుర్తు రాలేదు. ఎంతో ప్రయత్నం చేశాం. నేను ఆర్గనైజర్స్కి చెప్పాను, ప్రోగ్రామ్ అందరూ, పోలీసు అందరూ ట్రై చేశారు, దొరకలేదు. అది ఇండియాకి రాగానే ఫస్ట్ థింగ్ వీ డిడ్ వాజ్ టు గో టు స్వామి. 6 రోజులు పిలవలేదు స్వామి. మా ఆయనతో అన్నాను, ఏదో 5వ రోజు 6వ రోజు నువ్వు నేరుగా చూస్తే బాగుండవు, జుట్టు ఇక్కడ లేదు, సైడ్లో చూస్తే బాగుంటావు అని ఏదో కామెంట్ చేశాను. ఎందుకు అనుకున్నాను ఇది అంటే మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ఒక ఆవిడని స్వామి నీ మన్మధుడు వచ్చాడా అని అడిగింది. గుర్తొచ్చి చెంపలేసుకుని వద్దు బాబు మంది ముందర అలాంటి కామెంట్ స్వామి చేస్తే కష్టమని మళ్ళీ ట్రాక్ మార్చుకున్నాను. మరుసటి రోజు స్వామి పిలిచారు. ఆయన ఇలా దగ్గరగా కూర్చున్నారు. మా ఆయన, నేను అక్కడ కూర్చున్నాను. ఇట్లా చూశారు స్వామి. ఆయన నన్ను చూసి నీ మన్మధుడేడి అని. ఒక 10-15 మంది ఉంటారు ఇంటర్వ్యూలో. నాకు అప్పుడు నామోషిగా కన్నా స్వామి నా థాట్ రీడ్ చేయగలిగారే అనే ఆలోచన నాకు ప్రిడామినెంట్గా ఉండి ఒక రకంగా సంతోషపడ్డాను. నేను స్వామి ఇట్లా
మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని లోపలికి పిలుస్తారు కదా, పిలిచినప్పుడు ఇట్లా పోయాయి స్వామి నాకు మళ్ళీ అనుగ్రహించండి అని అంటే అజాగ్రత్త మూలాన పోయినాయి అన్నాడు. అంటే లేదు స్వామి నాకు మళ్ళొకసారి ఇవ్వండి స్వామి అని అంటే ఎంత నేను కాన్సన్ట్రేట్ చేసి అడుగుతున్నాను, స్వామి అంతా తప్పిస్తున్నాడు మాటలు. ఫైనల్గా ఇంకా ఈ పిచ్చిది వినేలాగా లేదు అని ఒక బ్రహ్మాస్త్రం వేశారు. నేను మీ ఇంటికి వస్తాను, హైదరాబాద్కి వస్తున్నాను అని. దాంతో మర్చిపోయాను. బా మా ఇంటికి వస్తారా స్వామి అని నాకు ఇంక ఎగ్జైట్మెంట్ అయిపోయింది. వస్తానన్నారు స్వామి అని అదే ఆలోచనలో ఉండిపోయాను. ఇంటికి వచ్చి ఒక కుర్చీ చేయించాను స్వామికి. తర్వాత నా దగ్గర ఉన్న వెండి తీసి అంతా ఒక పళ్ళెం చేయించి నీవు చేతి వంట తింటాను అన్నారండి. నాకు వంటే రాదు, అందుకని ఏదో ఒకటి చేసి స్వామికి పెట్టాలి నేను అని ట్రై చేశాను. అప్పుడు ఎందుకన్నా ఎవరికి చెప్పొద్దు నేను వస్తాను అన్నాను. నేను స్ట్రిక్ట్గా ఆయన మాట ఫాలో అవ్వకుండా ఇద్దరికి చెప్పానండి. ఏమనంటే ఇట్లా స్వామి మా ఇంటికి ఎందుకంటే నేను అప్పుడు రసూల్పురా అని ఒక నుక్కడ్లో ఉన్నానన్నమాట. అక్కడ బాగలేదు, అదేమన్నా స్వామి వచ్చే దారి కదా, సెర్చ్ చేస్తారేమో అనే ఉద్దేశం ఉండింది అనమాట. నేను వాళ్ళిద్దరికీ చెప్పాను. అవునా మాతో ఏం చెప్పలేదే స్వామి అన్నారు ఆయన. ఏమో స్వామి వస్తా అన్నారండి ఇలాగా అని చెప్పి చెప్పాను. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటుని ఏదైనా చేస్తారేమో రోడ్డుకి అని. కానీ నీ ఇంట వంట జంట ఉంటాను అన్నందుకు ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్ ఆల్ ద టైమ్, ఆల్వేస్, అండ్ he's so kind, so kind and so loving. He changed a stone into a statue. అంటే నాట్ ఫర్ లుక్స్, మెంటల్లీ అండి. నేను ఫర్ లైఫ్, జీవితాన్ని మార్చేస్తుందండి ప్రెజెన్స్. అండ్ ఐ సీ హిస్ గ్రేస్ ఆన్ యూ టూ. మీరు ఇట్లా ఇంతమందికి వైద్యం చేసి ఇంతమందిని ఆరోగ్యవంతుల్ని చేసి మంచి మార్గంలో పెట్టి వాళ్ళకు ఒక మంచి ఆలోచననిచ్చి మీరు చేస్తున్న సేవ చాలా గొప్పదండి. నేను లండన్లో మీకు ఒక అవార్డు ఇచ్చారు అని విన్నాను, దాని గురించి ఏమైనా కొంత చెప్తారా? మొన్న జూలై 1న ఇచ్చారండి హౌస్ ఆఫ్ లార్డ్స్లో. భారత్ సన్మాన్ వాళ్ళు గౌరవప్రదమైన డాక్టరేట్ డిగ్రీ ఒకటి ఇచ్చారు. అది 3వ డాక్టరేట్ డిగ్రీ. రీసెర్చ్ ఇంకా ఎక్కువ వెళ్ళాలి అని. ఇలా కాకపోయినా చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడూ సెమినార్స్ కాన్ఫరెన్సెస్కి వెళ్తూ ఉంటాం. సో దీని గురించి మాట్లాడుతూ, సో దట్ ఈస్ లైక్ ఈ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది బిగ్గెస్ట్ థింగ్. అసలు మేము కూడా ఊహించలేదు అది యాక్సెప్ట్ చేస్తారు అన్నది. ఎందుకంటే రీసెర్చ్ వాళ్ళకు కూడా చాలా టైం పట్టింది. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఏంటి వీళ్ళు మాట్లాడేది అనే దాని మీద మేము పబ్లిష్ చేసిన కేసెస్ మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడడం, మళ్ళీ వాళ్ళతోటి అంతా క్లియర్ చేయడము, తర్వాత రిపోర్ట్ రాయించడము. ఇట్ ఈస్ లైక్ ఏ వెరీ బిగ్ రీసెర్చ్. అది వాళ్ళందరూ వాళ్ళు మా మీద చేసింది కూడా. సో అందుకని అలాంటి ఒక స్థితిలో హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఇవ్వడం అనేది ఒక నిజంగా గౌరవప్రదమైన డాక్టరేట్ డిగ్రీ వీ గాట్. నిజంగా స్వామి బ్లెస్సింగ్స్ దానికైతే చాలా. నేను బాధపడ్డాను చాలాసార్లు ఈ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవుతుంది అని. అదొక్కసారి మటుకు సంతోషపడ్డానండి. మీరు లండన్కి వెళ్ళడం మూలాన అదొక్కసారి అవార్డు మీకు రావడం చాలా. స్వామి ఇప్పుడు బ్లెస్ చేశారేమో అమ్మా, అందుకని ఇప్పుడు కూర్చున్నాం అంతే. ఇప్పుడు స్వామి బ్లెస్సింగ్స్ మూలానే అర్హత ఉన్న వాళ్ళకే స్వామి ఇస్తాడు అని నేను అనుకున్నాను. నిజానికి మీరు చేస్తున్న సేవకు పద్మ అవార్డు రావాలి, గవర్నమెంట్ గుర్తించాలి అని నేను. ప్రపంచంలో అంటే ఒక భారతీయ ధర్మంలో ఇలాంటి ఒక హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి అని ప్రపంచం గుర్తించేలాగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక వేదిక అయితే అద్భుతాలను చూడొచ్చు ప్రపంచం మొత్తం. ఎందుకంటే ఇది ఓన్లీ ఇండియన్స్కే కాదమ్మా, ఇది ఆన్ టోటల్ హ్యుమానిటీకి సంబంధించింది. ఇది రోగం అనేది అందరం ఒకటే కదా. సో అంతమందికి తెలియాలి అంటే మీరు అన్నట్టు ఒక నేషనల్ లెవెల్లో ఒకటి కనుక ఉంటే ఇట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ అస్. దానికి మీరు కూడా ఒక లెటర్ ఇచ్చారు మాకు. పద్మ అవార్డ్ నామినేట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీ నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది. ఇలా వెళ్ళాలి, దీని గురించి సిద్ధశాస్త్రం ప్రమోట్ చేయాలి అని చెప్పి మీరు కూడా ఒక లెటర్ ఇచ్చారు. నందకుమార్ గారు ఇచ్చారు.
మీకు రావాలని నేను ప్రార్థన చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అన్నమయ్యపురం. ఈ ఇంటర్వ్యూ ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను. మీ అమృత తుల్యమైన మాటలు వాళ్ళు విని జీవితాన్ని శృతి చేసుకుంటారు తప్పకుండా అని నేను భావిస్తూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ Thank you very much. ఇన్వైటింగ్ మీ అండ్ ఇట్స్ లైక్ ఎ గ్రేట్ డే. ఎందుకంటే మాట్లాడడం ఏం చేస్తున్నాం అనే దానికన్నా చేసింది పంచుకుండడం వల్ల వస్తున్న తృప్తి ఆనందం ఇంకా ఎక్కువ ఉంటాయమ్మా. అలా అందులోనూ మీలాంటి పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడడం నిజంగా స్వామి బ్లెస్సింగ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.